Yes, thank you. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి ఈరోజు స్పీకర్ కమల లక్ష్మీ కుమారి మేడం గారు. ఇంకా మేడం గారి గురించి చెప్పాలి అంటే చాలా SCCL లో చేశారు, లెక్చరర్ గా చేశారు. అలాగే హార్ట్ఫుల్నెస్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి 3 days ఇచ్చారు. చాలా అత్యంత అద్భుతమైనటువంటి ట్రైనర్ మేడం గారు. ఇంకా మేడం గారి గురించి చెప్పేటప్పుడు మీతో మాట్లాడేటప్పుడు మేడం గారు ఉంటారు. మరి ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి కమల లక్ష్మీ కుమారి మేడం గారికి, నా తోటి వాసవ్ మెంటర్స్ కు, వాసవ్ సీనియర్ ఫెసిలిటేటర్స్ కు, అలాగే నా యొక్క పార్టిసిపెంట్స్ అందరికీ, నా యొక్క వాసవ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభ సాయంత్రాన్ని తెలియజేస్తూ, ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకరు మీరందరూ ఇప్పటి వరకు చెప్పారు. సార్ మేము స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మర్చిపోతున్నాము, గుర్తు రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంది. ఆల్రెడీ మీకు ఫస్ట్ సెషన్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ అని కూడా చెప్పాము. అయినా మరలా ఇటీవల ఇవే క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. దాటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం, అసలు మర్చిపోవడానికి కారణం ఎవరు, అది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, అలా మర్చిపోకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి, గుర్తుపెట్టుకోవాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని బోధించడానికి మెమరీ యాక్రోనిమ్ అనేటువంటి అంశం మీద మనకి బోధించడానికి వచ్చారు కమల లక్ష్మీ కుమారి మేడం గారిని. మేడం, మీకు ప్రేమపూర్వకంగా మా వాసవ్ మెంటర్స్ అందరి తరపున, సీనియర్ ఫెసిలిటేటర్స్ మరియు మా పార్టిసిపెంట్స్ అందరి తరపున మీకు ప్రేమపూర్వకంగా ఈ సెషన్ లోకి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మేడం, ఈ సెషన్ తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. శుభ సాయంత్రం, హ్యాపీ ఈవినింగ్. చాలా సంతోషంగా ఉంది మీ అందరితోటి కలిసి ఈ సాయంత్రం ఇలా గడపటం. నాకు ఎక్కువ ఏం తెలియదండి, కానీ తెలిసినవి అన్ని మీకు చెప్పాను. నా తల్లిదండ్రులు శ్రీ సీతారామాంజనేయులు గారికి, మా మాతృమూర్తి శ్రీమతి సత్యనారాయణమ్మ గారికి, నాకు సహకరించే నా భర్త ఒత్తుమెల్లి శేషగిరిరావు గారికి, అలాగే మన వాసవి మెంటర్స్ అందరూ, వెంకటేశ్వరరావు గారు, రమేష్ గారు, సునీత గారు, అనిల్ రెడ్డి గారు, ఇంకో వెంకటేశ్వరరావు గారు, అంతేకాదు నా ఎదురుగా కూర్చున్న ధీరోదాత్తులైన, ఎంతో వారి యొక్క సమయాన్ని ఎదుటి వారికి ఇవ్వటం కోసం ఉత్సాహంగా ముందుకు వచ్చి వారిలో ఉన్న ప్రజ్ఞని పెంచుకోవటానికి ఎంతో శ్రద్ధతోటి, భక్తితోటి, ప్రేమతోటి నా ఎదురుగా కూర్చుని వింటున్న మీ అందరూ, నా సహమిత్రులకి నమస్సుమాంజలి. మెమరీ అండ్ యాక్రోనిమ్స్, అసలు ఆ పేరు వినగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మెమరీ అండ్ యాక్రోనిమ్స్, ఈ టోటల్ ఎపిసోడ్ లో మెమరీ అండ్ యాక్రోనిమ్స్ కలపటమే ఒక సంతోషకరమైన విషయం. అలాగే అనుకోకుండా అంతర్జాతీయ యోగా డే నాడు, ఇంటర్నేషనల్ యోగా డే నాడు నేను మీ ముందుకు రావటం నాకు ఇంకా సంతోషంగా ఉంది. అలాగే మన ఇంటర్నేషనల్ యోగా డే అందరికీ తెలుసు. మన ప్రధానమంత్రి మోదీ గారు 7 సంవత్సరాల క్రితం మొత్తం ప్రపంచ దేశాలందరికీ ఒక రిప్రజెంటేషన్ పెట్టినప్పుడు అన్ని దేశాలు, ప్రతి ఒక్క దేశం సపోర్ట్ చేసింది. అటువంటి ఉన్నతమైన, అంతా ప్రతి ఒక్క దేశం సపోర్ట్ చేసిన విషయము, 216 దేశాలు ప్రతి ఒక్క దేశము సపోర్ట్ చేసిన ఏకైక విషయము ఇంటర్నేషనల్ యోగా డే. యోగా డేని అందరూ ప్రతిపాదించారు. అటువంటి మహోన్నతమైన
రోజు నాడు నేను మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. రియల్లీ ఇట్స్ వెరీ హ్యాపీ ఈవెన్ టు మీ. అలాగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ కమింగ్ టు ద టాపిక్. వాట్ ఈస్ ద టాపిక్? ఇట్ ఈస్ మెమరీ అండ్ అక్రోనిమ్స్. అసలు దీని వెనకాల గంప గారి ఉద్దేశం ఏంటి? గంప నాగేశ్వరరావు గారి ఉద్దేశం ఏంటి? మెమరీ యొక్క విలువ. మెమరీ లేకపోతే చూడండి, మనం వచ్చింది ఏంటి? ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. అంటే ఏంటి? ప్రతి ఒక్కరి దగ్గర మనం మాట్లాడగలగాలి. మాట్లాడగలగాలంటే లోపల ఎన్నో రకాల ఇన్హిబిషన్స్, ఫోబియాస్, సంకోచాలు, వచ్చా రావా అనేక రకాల సతమతం అయిపోయే మానసిక భావోద్రేక ఉద్వేగాలతోటి కొట్టుమిట్టాడుతూ 10 మంది ముందుకు వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం సక్సెస్ అవ్వాలంటే మన లోపల జ్ఞాపక శక్తి సరి అయిన దిశలో ప్రయాణించినప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అందుకు తగ్గ ట్రైనింగ్ ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ లో ప్రతి ఒక్కరు ఎవరూ భయపడక్కర్లేదు. ప్రతి ఒక్కరూ ప్రభావవంతంగా మాట్లాడగలరు. వారికి ఖచ్చితంగా మొట్టమొదటి రోజు కంటే 21 రోజు అయిపోయేటప్పటికి మీలో ఆ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇక బెస్ట్, ది బెస్ట్, అట్ ద మోస్ట్ బెస్ట్ అనేది ఉంటుంది కదా, అది నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ లో వస్తుంది. మీరు ఎవరు నిరుత్సాహపడవద్దు. అయితే ఈ మెమరీ అండ్ అక్రోనిమ్స్ చాలా సంతోషంగా ఉంది. దిస్ సబ్జెక్ట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ ఎసెన్షియల్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్క మనిషికి అత్యంత అవసరమైన విషయము మెమరీ అండ్ అక్రోనిమ్స్. ఓకే, అయినప్పుడు మనం సార్ నాది ఆడిబుల్ గా ఉందండి? ఎస్ మేడం. ఓకే, అంటే వర్డ్స్ ఈజ్ నాట్ క్లియర్ అని కొంతమంది చాట్ చేస్తున్నారు. క్లియర్ ఉంది మేడం. ఓకే, అయితే గంప నాగేశ్వరరావు గారు ఎందుకు పెట్టారు మెమరీ అండ్ అక్రోనిమ్స్ అనే సబ్జెక్టు? దాని వెనకాల చాలా రీజన్ ఉంది. మెమరీ లేకపోతే మనం 10 మంది ముందు వెళ్ళి మాట్లాడలేము. అట్లాగే అక్రోనిమ్స్ లేకపోతే మనకి విషయం అనేది మనకు అర్థం కాదు. అక్రోనిమ్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. నలుగురిలోకి వెళ్ళి ఏదైనా మాట్లాడాల్సినప్పుడు మనకి ఒక ఐడెంటిటీని ఇమ్మీడియట్ గా మెమరీలోకి వచ్చి మనం చెప్పగలిగే శక్తిని ప్రసాదిస్తుంది అక్రోనిమ్. మరి మెమరీ అంటే ఏంటి? మెమరీ తెలుగులో తెలుసు కదా, జ్ఞాపక శక్తి. మెమరీ అంటే జ్ఞాపక శక్తి. ఆ మెమరీ ఎలా ఏర్పడుతుంది? కాంప్లికేటెడ్ కాదు. ప్రొసీజర్ ఈజ్ సింపుల్, ఇష్యూ ఈజ్ వెరీ సింపుల్, ప్రొసీజర్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. అయితే దానికి 3 విషయాలు జరుగుతాయి మెమరీలో. ఏమి? ఫస్ట్ మనం ఏదైనా విన్నప్పుడు, చూసినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు మన మెదడు లోపల కణాలలో రిజిస్టర్ చేసుకుంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక చోట పదిలంగా ఉంటుంది. పదిలంగా ఉన్న తర్వాత దాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మన యొక్క జ్ఞాపక శక్తి తెలుస్తుంది మనకి. అప్పటి వరకు విషయం లోపల, మెదడు లోపల పొరలలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ నిక్షిప్తమై ఉన్న విషయాన్ని మనం బయటికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనకున్న జ్ఞాపక శక్తి తెలుస్తుంది. అది మెమరీ. మెమరీ అంటే దానికి ఒక యాక్రోనిమ్ ఉందండి. యాక్రోనిమ్ నేను తయారు చేశాను. మెమరీకి యాక్రోనిమ్ ఏంటంటే, యాక్రోనిమ్ అంటే ఏంటి? యాక్రోనిమ్ ఈజ్ నథింగ్ బట్ ది వర్డ్స్ ఆఫ్ ది ఫస్ట్ సిలబుల్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఈజ్ యాక్రోనిమ్. అంటే యాక్రోనిమ్ అంటే ఒక వాక్యములో, ఏదైనా ఒక వాక్యంలో ఫస్ట్ అక్షరాన్ని ఒక చిన్న వాక్యంగా పెట్టుకుంటే అది యాక్రోనిమ్. యాక్రోనిమ్ అంటే తెలుగులో ఏమంటామంటే సంగ్రహిత పదము, క్లుప్త పదము, అర్థవంతమైన పదము. ఇంకా బండగా చెప్పుకోవాలంటే కొండ గుర్తులు. ఎందుకు చెప్పేవారు కొండ గుర్తులని? పూర్వకాలంలో ఒక ఇల్లు గాని, వాకిలి గాని, ఏదైనా ఊరు గాని చెప్పాలంటే పలానా కొండ దగ్గర ఉందిరా అని బండ గుర్తులు చెప్పేవాళ్ళు. అలా మనకి యాక్రోనిమ్ అనేటప్పటికల్లా ఒక కొండ గుర్తులు ఎంత బలంగా ఉంటాయో అంత బలంగా మనం మెదడు లోపల చొచ్చుకుని పోతుంది అన్నమాట విషయం. యాక్రోనిమ్ వల్ల అంత ఉపయోగం ఉంది. యాక్రోనిమ్ తోటి మనం ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఎలా ఎదగగలము అంటే యాక్రోనిమ్ తయారు చేసుకున్నప్పుడు మన మెదడు లోపల పొరల లోపల నిశ్చిప్తం అయిపోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకొచ్చే శక్తి యాక్రోనిమ్ ఉంది.
ఆ జ్ఞాపక శక్తి అతి పదునైన కత్తిలాగా పనిచేస్తుంది యాక్రోనిమ్ లో. మెమరీ అంటే ఏంటి? జ్ఞాపక శక్తి. యాక్రోనిమ్ అంటే ఏంటి? ఒక సంగ్రహిత క్లుప్త పదము. మరి ఈ క్లుప్త పదము బ్రెయిన్ లోపల ఏవైనా విషయాన్ని నిశ్చిప్తం చేసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఆ యాక్రోనిమ్ బలమైన ఆయుధం లాగా పనిచేస్తుంది. పర్టికులర్ గా మెమరీ అనేది మల్టిపుల్, త్రిబుల్, ఫోర్బుల్, మల్టిపుల్ అవుతుంది అనమాట ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ గా ఉన్నప్పుడు. మరి మెమరీకి సంబంధించి నేను యాక్రోనిమ్ తయారు చేశాను. అది ఏంటి? మెమరీకి సంబంధించి యాక్రోనిమ్ ఏంటంటే, సార్ వీడియో ఆన్ చేయండి సార్. రమేష్ గారు వీడియో ఆన్ చేయండి. నా వీడియో అంటే నేను కనపడేటట్లు చెప్తాను. కనపడుతున్నానా? Am I visible? Yes, madam. ఓకే. అయినప్పుడు మన ఏంటి, మనకు మెమరీ అంటే జ్ఞాపక శక్తి. యాక్రోనిమ్ అంటేనేమో బలమైన జ్ఞాపక శక్తిని పెంచే ఆయుధం. అది ఆయుధం. దాన్ని ఎలా వాడుకోవాలి? దీని మెమరీ కూడా నేను ఒక యాక్రోనిమ్ చేశాను. అది ఎలా అంటే, M stands for mind, E stands for evaluating, M stands for membrane, O stands for observation, R stands for recorded, Y stands for earnings. అంటే మెదడు లోపల ఉన్న పొరల లోపల నిశ్చిప్తమై, అంటే రికార్డ్ చేసుకున్న విషయాలని పరిశోధించి కావలసిన విషయాన్ని బయటికి మెదడు తీసుకువచ్చే కార్యక్రమాన్ని మెమరీ అంటారు. మళ్ళీ చెప్తాను. M stands for mind, E stands for evaluation, M stands for membranes, O stands for observation, R stands for recorded, Y stands for earnings. మన మెదడు పొరలలో ఉన్న దాచుకున్న విషయాన్ని బయటికి తీసుకువచ్చే ప్రక్రియనే జ్ఞాపక శక్తి అంటారు. ఆ జ్ఞాపక శక్తి ఎలా ఏర్పడుతుందో అవన్నీ తర్వాత చెప్తారు. యాక్రోనిమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ అబౌట్ ద యాక్రోనిమ్స్. ఫస్ట్ యాక్రోనిమ్స్ కి ఏముంటుంది? స్ట్రాంగ్ 3 విషయాలు ఉంటాయి జ్ఞాపక శక్తి జరిగేటప్పుడు. జ్ఞాపకం ఒక విషయాన్ని మన మెదడు లోపల జ్ఞాపకం పెట్టుకోవాలంటే మనకు 3 విషయాలు జరుగుతాయి. ఒకటి రిజిస్ట్రేషన్. అంటే ఏంటి? మనకి బ్రెయిన్ లోపల ఇప్పుడు నేను ఉన్నాను, కమలా మేడము మెమరీ అండ్ యాక్రోనిమ్స్ క్లాస్ తీసుకున్నారు అనే విషయము మీ మెదడు లోపలికి వెళ్తాన్ని రిజిస్టరింగ్ అంటారు. స్టోరింగ్, మీరు 10 రోజుల తర్వాత అయినా ఈ విషయం చెప్పగలిగితే దాన్ని స్టోరింగ్ అంటారు. రిట్రీవింగ్ అంటే ఏంటి? ఈ టోటల్ సెషన్ అయిపోయిన తర్వాత మెమరీ అండ్ యాక్రోనిమ్స్ ఎవరు చెప్పారు అంటే కమలా మేడం చెప్పారు అనే విషయాన్ని మీకు కనుక గుర్తుంటే దాన్ని రిట్రీవింగ్ అంటారు. ఇంత స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. యాక్రోనిమ్ కి అంత బలంగా మెదడు లోపల పాతుకొని పోయి ఉంటుంది ఒక యాక్రోనిమ్ మనం తయారు చేసుకున్నప్పుడు. అందుకనే యాక్రోనిమ్ ఎప్పుడు వాడాలన్నా కూడా శక్తివంతంగా వాడేస్తారు ప్రతి ఒక్కళ్ళు. కళ్ళు మూసుకుని చెప్పేస్తారు, అంత ఉపయోగం ఉంది యాక్రోనిమ్ లో. ఇప్పుడు మనకి ఈ 3 థింగ్స్ ఎప్పుడైతే ప్రాపర్ గా జరుగుతాయో మెదడు లోపల విషయం రిజిస్టర్ అవ్వటము, ఆ రిజిస్టర్ అయిన విషయం స్టోర్ అవ్వటము, ఆ స్టోర్ అయిన విషయం మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి రాగలగటము ప్రాపర్ గా ఎప్పుడైతే మెదడు చేయగలుగుతుందో అప్పుడు మెమరీ ప్రాపర్ గా ఉన్నట్టు. అంటే ఏంటి? ఇక్కడ ఈ 3 విషయాలు సరిగ్గా చేసినప్పుడు మన జ్ఞాపక శక్తి సరిగ్గా ఉంది. అంటే ఇక్కడ ఈ యాక్రోనిమ్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది? క్యాటలిస్ట్ అంటే తెలుసు కదండి. ఒక వస్తువు వాడతాము, ఆ వస్తువు మారదు, కానీ చర్య జరుగుతుంది, కావలసిన ప్రొడక్ట్ బయటకు వస్తుంది అనమాట. యాక్రోనిమ్ కి అంత బలమైన శక్తి ఉంది. యాక్రోనిమ్ ఈజ్ యూస్ఫుల్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఇన్ అవర్ బ్రెయిన్.
మన వై అంటే బ్రెయిన్ ఒకసారి లోపల చెప్పండి మేడం. దాచుకున్న వై ఏం సార్? వై వై అంటే ఒకసారి చెప్పండి. మళ్ళీ మెమరీ అంటే ఒక్కసారి మళ్ళీ ఈర్నింగ్స్ అంటే ముద్రించుకున్న జ్ఞాపికలు. ఈర్నింగ్స్ అంటే మన మెదడు లోపల ముద్రించుకున్న జ్ఞాపికలు. అది ఏ విషయమైనా అవనివ్వండి, జ్ఞాపికలు ఈర్నింగ్స్. రికార్డెడ్ ఈర్నింగ్స్ అంటే మనం రికార్డ్ చేసుకున్న ఈర్నింగ్స్. దీనికి సంబంధించి టెక్నికల్ వర్క్ మొత్తం నేను తర్వాత చెప్తాను మీకు. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ 3 విషయాలు సరిగ్గా జరుగుతుందో మనకి మెమరీ సరిగ్గా ఉన్నట్లు, మెమరీ పవర్ ఉన్నట్లు. తర్వాత ఈ టోటల్ ప్రాసెస్ లో అంటే రిజిస్టరింగ్, స్టోరింగ్, రిట్రీవింగ్ అనే ప్రాసెస్ లో ఎక్రోనిమ్ అనేది ఒక కెటలిస్ట్ లాగా ఉపయోగపడి మనల్ని అత్యంత ప్రతిభావంతుల్లాగా ఆడియన్స్ ముందు నిల్చోబెడుతుంది. నాట్ ఓన్లీ ఆడియన్స్, మనకు చదువుకునేటప్పుడు మనం ఏ పని చేసినా యాక్రోనిమ్ హెల్ప్ చేస్తుంది. సరదాగా ఉంటుంది యాక్రోనిమ్. యాక్రోనిమ్ ప్రతి చోట వాడుకోవచ్చు. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ డే టు డే వర్క్ లైఫ్. చాలా సరదాగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, హుషారుగా ఉంటుంది. కొంతమంది పెద్ద పెద్ద క్వశ్చన్ పేపర్స్ ఒక 24 పేజీలు కూడా యాక్రోనిమ్ తయారు చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే హిస్టరీ కానీ ఏదైనా ఒకటి హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ రాయాలంటే కొన్ని ఈవెంట్స్ అవన్నీ ఉంటాయి. వాటికి యాక్రోనిమ్ పెట్టుకుని ఒక పెద్ద యాక్రోనిమ్ నుంచి చిన్న యాక్రోనిమ్ నుంచి సబ్ యాక్రోనిమ్స్ పెట్టుకుని ఆ యాక్రోనిమ్ చదివేసుకుని అక్కడికి వెళ్ళి ప్రాపర్ గా చేస్తారు. ఒక యాక్రోనిమ్ ఉన్నప్పుడు జ్ఞాపక శక్తి ఎలా పనిచేస్తుంది అంటే 4 S'లు ఉంటాయి అక్కడ. 4 S'లు అంటే ఏంటి? ఒకటి సపరేషన్, ఒకటి సెగ్రిగేషన్, సపరేషన్, సార్టింగ్, సీక్వెన్షియల్ థాట్స్. అంటే ఒక యాక్రోనిమ్ ఉన్నప్పుడు, ఒక యాక్రోనిమ్ మనం వాడేటప్పుడు మనకి మెమరీ పవర్ లో 4 S'లు జరుగుతాయి. ఎలా జరుగుతుంది? మనం పర్టికులర్ మెమరీ అనే యాక్రోనిమ్ నేను చెప్తున్నానండి. మెమరీ అనే యాక్రోనిమ్ చెప్తున్నప్పుడు నాకు మిగతా విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోవాలి, సెగ్రిగేట్ చేసుకోవాలి. ఆ సెగ్రిగేట్ చేసుకుని బలంగా నాకు కావాల్సింది మెమరీనే అక్కడ సపరేట్ చేసేసుకుంటుంది. సపరేట్ చేసుకుని నేను దేని తర్వాత ఏం చెప్పాలి ఇవ్వాలంటే మెమరీ అండి. ఈ మెమరీ వెనకాల నేను చాలా పెద్ద యాక్రోనిమ్ బేస్ చేసుకుని నేను ఒక సబ్జెక్ట్ తయారు చేసుకున్నాను. ఆ సబ్జెక్ట్ తయారు చేసుకున్నప్పుడు నేను క్వశ్చన్ పేపర్ లో కానీ ఎగ్జామ్స్ ముందు కూడా ఒక యాక్రోనిమ్ తయారు చేసుకుంటే ఒక పెద్ద క్వశ్చన్ 24 పేజెస్ రాయొచ్చు మనం. యాక్రోనిమ్ అంత బలమైన ఆయుధం. ఒక పబ్లిక్ స్పీకింగ్ కాదు, మన డే టు డే వర్క్ లో కానీ చిన్న విషయాల్లో కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు. యాక్రోనిమ్ గురించి నేను తర్వాత ఇంకొంచెం చెప్తాను. అయితే ఇప్పుడు ఎలా పనిచేస్తుంది యాక్రోనిమ్ అనేది మనకి అలా యూస్ఫుల్ గా ఉండి మన మెమరీ లోపల ప్రతి చోట ఉన్న విషయాల్ని బయటికి తీసుకొస్తుంది యాక్రోనిమ్. దానికి ఏమవుతుంది? ఎవ్రీ సెన్సరీ పల్సెస్ బ్రెయిన్ కన్వర్ట్స్ ఇంటూ వైబ్రేటరీ ఫార్మ్ విత్ ఎనర్జీ. మన మెదడు అంటే ఏం చేస్తుంది? ప్రతి ఒక్క మన జ్ఞానేంద్రియాల ద్వారా ఏర్పడిన ప్రతి పల్స్ అంటే తెలుసు కదా, హార్ట్ బీట్, లబ్ డబ్ అని ఎట్లా కొట్టుకుంటుందో మన నాడీలు కూడా అలాగే కొట్టుకుంటాయి. అలా కొట్టుకున్న దాన్ని పల్స్ అంటారు. ఆ పల్స్ ని బ్రెయిన్ ఎలా తయారు చేస్తుందంట? ఒక వైబ్రేటరీ ఫామ్ లో తయారు చేస్తుంది. ఆ వైబ్రేటరీ ఫామ్ ఎలా ఉంటుంది? ఒక తరంగం లాగా ఉంటుంది. ఆ తరంగానికి ఏముంటుందంటే ఒక శక్తి కలుస్తుంది. అందుకనే జ్ఞాపక శక్తి అన్నారు. జ్ఞాపకానికి, ఆలోచనకి ఒక శక్తి ఉంటుంది. చినుకు కలిసి సంద్రములో కలిసే ఆలోచన తోడై పని సులభతరమై. ఆలోచనకి ఒక ఆలోచన తోడైనప్పుడు పని ఎప్పుడు సులభంగా తయారవుతుంది. మనం ఒక చినుకు కలిస్తే మహాసంద్రంలో నీరు పెద్ద నీరుగా అయిపోయి వాన కురిచి చెరువులు నిండి సముద్రంలో కలుస్తుంది. లైక్ దట్ మన యొక్క ఆలోచనలు ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి ఇట్లా సెగ్రిగేట్ చేసుకుని సార్టింగ్ చేసుకుని ఒక సీక్వెన్షియల్ థాట్స్ అనేది మన మెదడు లోపల నుంచి మన శరీరంలో ఉన్న అవయవాల ద్వారా వచ్చి మనం పరీక్షలో రాయగలుగుతాము. అలాగే స్పీచ్ ద్వారా వచ్చి మనం నలుగురు ముందు మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ సీక్వెన్షియల్ థాట్స్. నేను అగైన్ ఐ విల్ టెల్ యూ సురేష్ గారు, నేను మళ్ళీ చెప్తాను మీకు అన్ని అగైన్ ఐ విల్ టెల్ యూ. మధ్యలో కాకుండా నేను చివరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అప్పుడు చెప్తాను. ఓకే, ఇప్పుడు యాక్రోనిమ్ ని
First of all, I want to focus how the acronyms are useful in our effective public speaking. పర్టికులర్గా మనం వచ్చింది అందుకు, వేరే సపరేట్ డైవర్ట్ అవ్వకుండా మనం ఎట్లా ఉపయోగించుకోవాలి. నిన్న ఒక యంగ్ మైండ్స్ లో ఉందండి, యాక్రోనిమ్ అంటే అసలు ఎంత బాగుంటుందంటే, యాక్రోనిమ్స్ పిల్లలు సార్ వినపడుతుందా సార్? కొంచెం స్లోగా చెప్పమని ఎవరో మెసేజ్ పెట్టారు. ఓకే ఓకే స్లో. అయితే నిన్న యంగ్ మైండ్స్ ఉందండి, యంగ్ మైండ్స్ లో యాక్రోనిమ్ అనే ఒక చిన్న అసైన్మెంట్ ఉంది పిల్లలకి. చిన్న పిల్లలకి అసైన్మెంట్ ఉంటే ఒక బాబు రాశాడండి. ఏమని రాశాడంటే, ఆ బాబు అక్షిత్, అతను ఏం రాశాడు తెలుసా అండి? ఏ స్టాండ్స్ ఫర్ ఆల్వేస్, ఏ స్టాండ్స్ ఫర్ కింగ్ అంట. చూడండి వాడికి ఎంత వయసు, 7వ తరగతి. వాడి బ్రెయిన్ లో ఒక యాక్రోనిమ్ ద్వారా వాడి క్వాలిటీస్ ఎంత చక్కగా చెప్పుకున్నాడంటే, ఏ స్టాండ్స్ ఫర్ ఆల్వేస్, కే స్టాండ్స్ ఫర్ కింగ్, ఎస్ స్టాండ్స్ ఫర్ సూపర్, హెచ్ స్టాండ్స్ ఫర్ హీరో. అంటే వాడి లోపల వాడి లక్షణాలు ఏం పెట్టుకున్నాడండి? ఆల్వేస్ కింగ్ అంట వాడు బాబు, సూపర్ హీరో అంట. ఐ స్టాండ్స్ ఫర్ ఏది పెట్టుకోలేదండి, టాలెంటెడ్. ఐ స్టాండ్స్ ఫర్ ఇంటెలిజెంట్ పెట్టుకున్నాడు. టీ స్టాండ్స్ ఫర్ టాలెంటెడ్ అని పెట్టుకున్నారు. హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యాండ్సమ్ అని పెట్టుకున్నాడండి. అసలు చాలా అస్టానిష్ అయ్యాను. అంటే యాక్రోనిమ్ వలన తన పేరుని వాడు ఎలా మార్చుకున్నాడు చూడండి. హౌ హీ ట్రాన్స్ఫార్మ్స్ హిస్ థింకింగ్ పవర్. ఒక్క నిమిషం ఆలోచించండి, 7 ఏళ్ల పిల్లడు ఒక యాక్రోనిమ్ తయారు చేయమంటే వాడు ఏవేవో చెప్పొచ్చు, ఎన్నో రకాలు చెప్పొచ్చు. ఆల్వేస్ కింగ్, సూపర్ హీరో, ఇంటెలిజెంట్, టాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్. చాలా గ్రేట్ అనిపించింది. అలా యాక్రోనిమ్స్ మనకి ఎట్లా ఉపయోగపడతాయి, దేనిలో ఉపయోగపడతాయి, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో మనకి యాక్రోనిమ్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది నేను మీకు చిన్న సార్ ఆ ప్రెజెంటేషన్ ఉంది కదా సార్ రమేష్ గారు? లేదండి, మనం పీపీటీ పెట్టాం కదా, ఒక స్లైడ్ హ్యూమన్ రిలేషన్స్ అని పెట్టాం కదా, కొత్త దాంట్లో. థర్డ్ స్లైడ్ అనుకోండి. నెక్స్ట్ సార్, నెక్స్ట్. ఇదండి, ఇది కొంచెం హైలైట్ పెద్దగా కనపడే. స్క్రీన్ మీద కనపడేటట్టు కనపడుతుంది అక్కయ్య గారు నాకు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి అనేక టాపిక్స్ ఉన్నాయి. జనరల్ గా మీకు మనకు వచ్చే టాపిక్స్ నేను ఇక్కడ తయారు చేశాను. హ్యూమన్ రిలేషన్స్ కి వెళ్తున్నారండి మీరు. హ్యూమన్ రిలేషన్స్ ఈపీఎస్ లో మనం చెప్పడానికి వెళ్తున్నాం. మనకు ఏమీ రాదు, భయపడక్కర్లేదు. 2 యాక్రోనిమ్స్ 3 యాక్రోనిమ్స్ చెప్పుకోండి. అలాగే హ్యూమన్ రిలేషన్స్ గురించి మన సోను సూద్ గారు మొన్న కరోనా వచ్చినప్పుడు ఒక అమ్మాయికి, ఆ కూరగాయలు అమ్ముకునే అమ్మాయి ఉంది కదా, ఆ పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కూరగాయలు ధైర్యంగా రోడ్డు మీద అమ్ముతోంది. అది న్యూస్ పేపర్ వాడు వేశాడు. వేసిన తర్వాత సోను సూద్ గారు ఏం చేశాడు, రియాక్ట్ అయ్యి తనలో ఉన్న హ్యుమానిటీ తోటి ఆ పాపకి ప్రాపర్ జాబ్ ఇప్పించాడు. అదొక అట్లాంటి 2 విషయాలు మీరు యాడ్ చేసుకోండి. 2 కథలు గుర్తుంచుకోండి, 2 సంఘటనలు. వీలైనంత వరకు మనకి లైఫ్ లో ఉన్న రియల్ స్టోరీస్ ని చెబితే కనుక ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా వింటారు. దాని తర్వాత మీరు స్టెప్ అని గుర్తుంచుకోండి. వాట్ ఈస్ స్టెప్? ఎస్ స్టాండ్స్ ఫర్ సారీ. ఇంతే, మీరు ఇదే గుర్తుంచుకోండి, సారీ. టీ అంటే థ్యాంక్ యూ, ఈ అంటే ఎక్స్క్యూజ్ మీ, పి అంటే ప్లీజు. ఈ 4 వాక్యాలు అవసరమైనప్పుడల్లా వాడండి. మానవతా సంబంధాలు చక్కగా ఉంటాయి. వీలైతే ఈ 4 మాటలకి 2 కథలో ఏదోటి పెట్టుకోండి. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బ్రెయిన్ థింకింగ్, వే ఆఫ్ థింకింగ్. తర్వాత థింక్ ఉందండి. థింక్ అనేది స్టెప్, థింక్ గుర్తుంచుకోండి, సరిపోతుంది.
ఎట్లా థింక్ అంటే ఏంటి? హ్యూమన్ రిలేషన్స్ లో థింక్ ఏముండాలి? థ్యాంక్ఫుల్నెస్, హానెస్టీ, ఇన్స్పైర్ గా ఉండాలి, నైస్ గా ఉండాలి, కైండ్నెస్, దయగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనకి హ్యూమన్ రిలేషన్స్ బాగుంటాయి. లైఫ్ అంటే ఏంటి? ఎల్ అంటే లవ్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఈ అంటే ఎంటర్టైన్మెంట్. మనకి మనం అందరితోటి ప్రేమగా ఉండాలి. ఐ అంటే మన ఇన్వెస్ట్మెంట్, భౌతిక జీవితం సరిగ్గా ఉండాలని అక్కడ ఒక చిన్న ఇష్యూ, ఒక చిన్న సంఘటన చెప్పేసేయండి. ఎఫ్ అంటే ఏంటి? ఫ్యామిలీ. మళ్ళీ ఫ్యామిలీకి ఒక యాక్రోనిమ్ ఉంది. ఎఫ్ అంటే ఫాదర్, ఏ అంటే అండ్, ఎం అంటే మదర్, ILY అంటే ఐ లవ్ యూ. ఇది ఇట్లా చిన్న అంటే ఒక యాక్రోనిమ్ లో ఇంకొక చిన్న యాక్రోనిమ్. లైఫ్ లో ఇట్లా ఈ అంటే ఎంటర్టైన్మెంట్. ఇవన్నీ ఉంటేనే హ్యూమన్ రిలేషన్స్. ఈ మూడింటిని 3 యాక్రోనిమ్లు పెట్టుకోండి, వెళ్ళిపోండి స్పీచ్ ఇవ్వటానికి. 2 మంచి మంచి సంఘటనలు గుర్తుంచుకోండి, మధ్యలో మీ జీవితంలో జరిగిన సంఘటన చెప్పండి. ఈ 3 యాక్రోనిమ్లు ఇంకొక 2 యాక్రోనిమ్లు పెట్టుకోండి. ఎప్పుడు తడబడదు. అన్‌ప్రిపేర్డ్ గా కూడా మీరు ప్రిపేర్డ్ గా ఉంటారు. అలాగే లీడర్షిప్ గురించి చెప్పాలి. మనకున్నది కదా లీడర్షిప్. లీడర్షిప్ లో ఏంటి? ఆస్క్ అంటే ఏంటి? యాటిట్యూడ్. ఎస్ అంటే స్కిల్, కే అంటే నాలెడ్జ్. ఈ 3 గుర్తుంచుకోండి. యాటిట్యూడ్ సరిగ్గా ఉండాలి, మనకి స్కిల్స్ ఉండాలి, మనకి నాలెడ్జ్ ఉండాలి. వీటి గురించి సైలెంట్ అయింది. ఇలా మనం చెప్పుకోవచ్చు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దగ్గరికి వెళ్దాం, ఆ టాపిక్ దగ్గరికి వెళ్దాం. సార్ వాయిస్ రావట్లేదని చెప్తున్నారు. ఇందాక రాలేదు, ఇప్పుడు వస్తుంది మేడం. ఓకే, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి, ఆత్మవిశ్వాసం దగ్గరికి వెళ్ళాం. ఆ టాపిక్ చెప్పాల్సి వస్తుంది. నేను ఇక్కడ 2 ఊరికే యాక్రోనిమ్స్ చేశాను, మీరు ఇంకా చాలా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఒక దానికి ఒక చిన్న స్టెప్ అప్ ఆఫ్ థింకింగ్ కోసం నేను ఇక్కడ పెట్టాను. స్వాట్ ఉందండి. స్వాట్ అనేది స్వాట్ అనాలిసిస్ ప్రతి చోట వాడుతున్నారు ఇప్పుడు. స్వాట్ అంటే ఏంటి? ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెస్, ఓ అంటే ఆపర్చునిటీ, టీ అంటే థ్రెట్స్. దీని గురించి మీరు ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడచ్చండి. మనలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్న వీక్నెస్ ఏంటి, మనకు వచ్చే ఆపర్చునిటీస్ ఎట్లా వాడుకోవాలి, మనకుండే థ్రెట్స్, వీటి మీద మీరు ఎలాబరేటెడ్ గా మాట్లాడుకోవచ్చు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఈ డోస్ అంటే ఏంటి? డోస్ అంటే ఏంటి? డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్. ఈ 4 హార్మోన్లు సరిగ్గా మీరు రిలీజ్ అవ్వాలంటే, అయ్యేటట్లుగా మీరు చేసుకోగలిగితే మీలో ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉంటుందని ఆడియన్స్ కి చెప్పొచ్చు. ఇంకా కావాలంటే ఈ డోసు నేను తర్వాత దాని గురించి మళ్ళీ మీకు మెమరీలో చెప్తాను, అంతవరకు చాలు. అట్లాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి వెళ్ళారండి, వర్క్ గురించి మీరు చెప్తారు. లైఫ్ గురించి వచ్చేటప్పటికల్లా ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఇంకొక డైరెక్షన్ లో చెప్పాలి. వర్క్ లైఫ్ అన్నప్పుడు పని చేసినప్పుడు లైఫ్ అంటే ఏంటి? లవ్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేస్తున్నామా, వేస్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నామా అనే విషయం మీద కొంచెం ఎలాబరేట్ చేసుకుని చెప్పచ్చు ఆడియన్స్ కి. ఎఫ్ అంటే ఫ్యామిలీ అని చెప్పాలి, ఫ్యామిలీకి టైం స్పేర్ చేయాలని చెప్పాలి. అలాగే ఈ అంటే ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి అని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే మీకు చాలని ఇంకో 2 విషయాలు ఆ 2 యాక్రోనిమ్స్ పెట్టేసుకుని మీరు చెప్పగలిగితే కనుక మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవుతారండి. అలాగే మరి మెమరీకి వచ్చేటప్పటికల్లా ఏంటి? మెమరీ అండ్ యాక్రోనిమ్స్ ఉంది కదా, ఇప్పుడు యాక్రోనిమ్స్ ఎలా తయారు చేసుకోవాలా అనుకున్నారు. మరి మెమరీకి వచ్చేటప్పటికల్లా నేను ఏమి యాక్రోనిమ్ తోటి నేను చెప్పాలి అని మీకు ఆలోచన వస్తుంది. మెమరీకి వచ్చేటప్పటికల్లా 2 విషయాలు చాలండి. వ్యాక్ గో, డోస్. వ్యాక్ గో ఏంటి, డోస్ ఏంటి అంటే మెమరీ మొత్తం ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యింది. ఇలా యాక్రోనిమ్స్ ని మనం అత్యంత ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా మనం ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు వాడుకుని మర్చిపోకుండా, ఒకవేళ మీరు మర్చిపోతారు, కంగారు పడద్దు. కంగారు పడకుండా 2-3 యాక్రోనిమ్స్, 2-3 సంఘటనలు, ఒక మంచి పద్యం, ఒక చక్కటి
కప్లెట్ లాంటి ఒక గేయము ఏదో ఒకటి మీకు ఇష్టమైన నేర్చుకుని అక్కడ ప్రజెంట్ చేసుకుని ఆడియన్స్ ని బట్టి మీరు రిఫ్లెక్ట్ అవుతూ మీరు ఈ యాక్రోనిమ్స్ వాడుకుంటే మీరు మిమ్మల్ని ప్రైజ్ చేయకుండా ఎవరన్నా ఉండగలరండి? ఉండలేరు. అలాగే ఇప్పుడు నేను మెమరీ గురించి వచ్చేటప్పటికల్లా వాట్ ఈస్ మెమరీ? నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. కొంచెం కష్టంగా ఉన్నా కూడా నేను సబ్జెక్ట్ ని కరెక్ట్ గానే తెలియచేస్తాను. ఎందుకంటే మెమరీ గురించి చాలా విషయాలు మనకి నాలెడ్జ్ లేక అది ఏదో గమ్మత్తైన విషయము, భయంకరమైన విషయము, మనకి అంటరాని పదార్థం లాగా చూస్తున్నాం. కానీ మెమరీ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుత సమాజంలో ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు మన చుట్టూతా ఉన్న వాతావరణ కాలుష్యం వలన మనకి మెమరీ పవరు రోజు రోజుకి తగ్గిపోతుంది. పర్టికులర్ గా భారతదేశంలో ఒక 10 ఏళ్ల క్రితం మెమరీ పవర్ ఉన్నంతగా ఇప్పుడు డిటీరియేట్ అయిందంట. కాబట్టి మన జ్ఞాపక శక్తిని మనము పెంచుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అసలు జ్ఞాపక శక్తి అంటే ఏంటి, జ్ఞాపకం అంటే ఎట్లా వస్తుంది, అసలు మెదడు ఎలా ఉంటుంది, మెదడు లోపల విషయాలు ఏముంటాయి అని కనీసం తెలుసుకోవాల్సిన అవసరము మనకి గంపా నాగేశ్వరరావు గారి టాపిక్ పెట్టబట్టి మనం తెలుసుకోవటానికి సరిపడా ఆస్కారం ఏర్పడింది. సో మెమరీ అంటే ఇప్పుడు ఆలోచన చెప్పాను కదా ఇందాక. మెమరీ అంటే ఏం చెప్పాను ఇందాక? మెదడు లోపల నిక్షిప్తమై ఉన్న తరంగాల యొక్క శక్తి, ఆ తరంగాలని ప్రతి తరంగము ఒక శక్తి తోటి ఉండి ఉంటుంది అని చెప్పాను కదా. ఏమని? ఎవ్రీ సెన్సరీ పల్స్ బ్రెయిన్ కన్వర్ట్స్ ఇంటూ వైబ్రేటరీ ఫార్మ్ విత్ ఎనర్జీ. ప్రతి ఒక్క జ్ఞానేంద్రియాల నుంచి వచ్చే ప్రతి స్పందనకి మెదడు ఒక తరంగం లాగా మార్చుకుని దానికి కొంత శక్తిని కలుపుతుంది. అది జ్ఞాపకంగా మారుతుంది. అట్లా కలిపిన విషయం మాత్రమే మనకి జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మెదడు లోపల ఉద్భవించే శక్తి ఆ విషయానికి అటాచ్ అవ్వదో అప్పుడు మనకి జ్ఞాపకం ఉండదు. సింపుల్ అండి, సింపుల్. ఏంటి ఇంత చిన్న విషయమా అంటే చిన్నదే. తనకి చేసే పని కూడా చాలా సింపులే, కానీ మనము చెయ్యము. ఎందుకంటే నిర్లక్ష్యం. మన మీద మనకి సరైన అవగాహన లేకుండా మనం ఎలా తయారవ్వాలి అనే లక్ష్యం వైపు మన దృష్టి లేకపోవటం వలన మనం చిన్న నిర్లక్ష్యం పెట్టుకుని మనం మెమరీ పవర్ ని పెంచుకోవటానికి ప్రయత్నం చెయ్యట్లేదు. మరి మెమరీ అనేది ఏమండి మనకి ఇది వంశపారంపర్యమా? ఏమండి మా తాతకి ఇంత శక్తి ఉంది, మా నాన్నగారు ఇంత శక్తివంతులు, మరి నాకు కూడా లేదండి, మా ఇంట్లో ఎవరు చదువుకోలేరు, నాకు చదువు రాదు అని అనుకోవాల్సిన అవసరం లేదటండి. మెమరీ అనేది ఒక 20% మాత్రమే జన్యు పరంపరలో, అంటే మనకి వంశపార్య పరంగా వస్తుంది. మిగతా 80% మన చేతిలో ఉంది. అంటే మనం ప్రయత్నిస్తే మెమరీ అనేది మన అరచేతిలో వైకుంఠం లాగా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు నేను చెప్పాను, ఏమని చెప్పాను? ఒక ప్రతి సెన్సరీ జ్ఞానేంద్రియాల నుంచి వచ్చే ప్రతి స్పందనకి బ్రెయిన్ ఒక శక్తిని కలుపుతుంది అని చెప్పాను. మరి ఆ శక్తి ఎంత ఉంటుంది? మెమరీలోనంటండి ఒక 23 వాల్టుల బల్బు ఎప్పుడు ఎలగలుగుతుందంట. మన మెదడు లోపల తయారయ్యే ఎనర్జీ ఎంత ఉంటుందంటే 23 వాట్స్ బల్బు వెలుగుతానికి సరిపడా విద్యుత్ లోపల తయారవుతుంది. మరి ఈ శక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎలక్ట్రికల్ పవర్, రెండోది మ్యాగ్నెటిక్ పవర్, మూడోది ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్. ఎలక్ట్రికల్ పవర్ మనకి అసలు మీకు ఇంకొక విషయం తెలుసా?
ఏంటంటే మనం మెదడు ఒకటే అనుకుంటాము, అది ఇక్కడ ఉన్న మెదడే అనుకుంటాం. కానీ హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ 2014లో హార్ట్ వెనకాల ఒక మెమరీ ఉందని చెప్పారండి. హార్ట్ బ్రెయిన్. నిజమా అంటే ఇది నిజమే, కావాలంటే వెళ్ళండి ఎత్తుక్కోండి గూగుల్లో. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు heartmath.org అనే దాంట్లో పెట్టి కనపడుతుంది. హృదయం వెనకాల ఉన్న మెదడు మన శరీరంలో తల భాగంలో ఉన్న మెదడు కంటే అత్యంత శక్తివంతమైనది. మరి ఈ మెదడు లోపల ఎలక్ట్రికల్ పవరు, హృదయంలో ఉన్న ఎలక్ట్రికల్ పవరు, ఈ రెండిటికి కాంబినేషన్ నేను చెప్తాను. ఇక్కడ 1 వాల్ట్ 1 టైమ్ ఎలక్ట్రికల్ పవర్ ఉంటే ఇక్కడ 100 టైమ్స్ ఉంటుందండి. 100 టైమ్స్ ఈ హృదయంలో ఉన్న బ్రెయిన్ కి పవర్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అంటే విద్యుదయస్కాంత శక్తి 1 టైం ఉంటే ఇక్కడ 5000 టైమ్స్ ఉంటుంది. అలాగే అయస్కాంత శక్తి ఇక్కడ 1 టైం ఉంటే 1 ఫీట్ అంటే మెదడు నుంచి 1 అడుగు దూరంలో ఉన్న వ్యక్తుల మీద మన ప్రభావం ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ పవర్. అదే హృదయంలో ఉన్న మెదడుకి 10 ఫీట్ వరకు ఉంటుంది. అది ఎంతన్నా పెరుగుతూ ఉంటుంది అంటండి. చూడండి సైన్స్ ఎంత గొప్పదో. అది మనం వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే అన్ని టెక్నిక్స్ నేను చెప్తాను. సో ఇప్పుడు మనకి కొంతవరకు అర్థమైంది. ఇక్కడ మనకి ప్రత్యేకంగా మనం దేని మీద ఆధారపడుతున్నాము? జ్ఞాపక శక్తి అంటే ఆలోచన శక్తి. ఈ ఆలోచనకి 3 రకాల శక్తి తరంగాలు ఉంటాయి. ఈ 3 రకాల శక్తి తరంగాలు ఏ శక్తి తరంగం కనుక విషయానికి అటాచ్ అయి ఉంటే పవర్ఫుల్ గా ఉంటుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పవరు. విద్యుదయస్కాంత శక్తి తరంగం కనుక మన మెదడు లోపల ఉన్న న్యూరాన్స్ మధ్యలో వెళుతూ ఉంటే కనుక ఆ మెదడు లోపల నిశ్చిప్తమైన విషయము తక్కువ బయటకు వస్తుందండి. అది అత్యంత ప్రభావవంతమైన జ్ఞాపక శక్తి ఉన్న శక్తి తరంగం. సో అది ఇకపోతే మనం జ్ఞాపక శక్తి గురించి చెప్పుకుంటున్నాం. జ్ఞాపక శక్తి ఇప్పుడు మనకి చాలా మందికి తెలుసు. ఎలా పెరుగుతుంది? దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇష్యూ. అసలు జ్ఞాపక శక్తి ఎలా పెరుగుతుంది, ఎలా ఉంటుంది, ఎలా తయారవుతుంది అనేది తర్వాత చెప్తాను. జ్ఞాపక శక్తి ఏ టెక్నిక్ ద్వారా పెంచుకోవచ్చు? 4 R's ఫార్ములా అండి. 1 రీరైట్, రికాల్, రిట్రీవ్, రిటెన్షన్. ఇవేనండి 4 R'లు. గుర్తుంచుకుంటే చాలు. రీరైట్, రికాల్, రిట్రీవ్, రిటెన్షన్. ఇలాగే నేను దీనికి చెప్పినట్టే అక్రోనిమ్స్ కూడా 5 P's ఉన్నాయండి. 5 P's. బ్రదర్ అది ఒకసారి చూపిస్తారా 5 P's? లేకపోతే చెప్పేనా? ప్రెజెంటేషన్ లో ఉంది కదా 5 P's. వద్దులేండి నేను చెప్తానులేండి, తయారైంది. అక్రోనిమ్ కి 5 P's కావాలండి. మెమరీ పవర్ కి 4 R's కావాలి. అక్రోనిమ్ మనకు గుర్తుంచాలంటే 5 P'లు కావాలి. మెమరీ పవర్ మనకు గుర్తుండాలంటే 4 R'లు కావాలండి. అక్రోనిమ్ ఫస్ట్ చెప్తాను. అక్రోనిమ్ కి ఏం కావాలి? ప్లానింగ్ కావాలి. ఫస్ట్ P ప్లానింగ్. ఇందాక బాబు అశ్చిత్ ఉన్నాడండి. అశ్చిత్ ఏం చేసుకున్నాడు? వాడి పేర్లన్నీ రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత నేను అశ్చిత్తే చెప్తా. ఎందుకంటే అంత చిన్న పిల్లవాడు అంత అర్థవంతమైన మీనింగ్ తన పేరులోంచి తీసుకొచ్చాడు కదా, అది నాకు చాలా సంతోషం అనిపించింది. అశ్చిత్ లేకపోతే లైఫ్ గురించి చెప్తా. లైఫ్ అంటే ఏంటి? లవ్, ఇన్వెస్ట్మెంట్, ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్. ఈ 4 విషయాలు ఉన్నాయండి ప్లానింగ్. మనం 5 P's లో ఫస్ట్ లైఫ్ గురించి మనం అక్రోనిమ్ తయారు చేసుకోవాలి. అనగానే మనకి 4 అక్షరాలు ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత దాన్ని ప్రొక్యూర్ అంటే ఆ 4 అక్షరాల లైఫ్ అనే అర్థానికి ఈ 4 అక్షరాల్లో దేనికి ఏ వాడు వాడాలి అనేది మనం పెట్టుకోవాలి. తర్వాత ప్రొక్యూర్ చేసుకోవాలి. మరి ఎల్లుకి సంబంధించి బోళ్ళన్ని వర్డ్స్ ఉంటాయి, పదాలు ఉంటాయి. ఆ పదాల్లోంచి మనకు కావలసిన పదము, అర్థవంతమైన పదాన్ని మనం అక్కడ కలుపుకోవాలి, ప్రొక్యూర్ చేసుకోవాలి. తర్వాత ప్రాక్టీస్ చేయాలి.
ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను లైఫ్ గురించి చెప్తున్నాను అంటే దాన్ని నేను 2-3 సార్లు చూసుకున్నాను. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్ చేయాలి. ఎప్పుడు ఏ యాక్రోనిమ్ వాడాలి, ఆ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మన శరీరంలోను, మన భావంలోను, మన మొహంలోను, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ వచ్చేటట్టు చూసుకోండి. సింపుల్. యు ఆర్ బికమింగ్ అన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. సరే, ఈ యాక్రోనిమ్ గుర్తుండాలంటే జ్ఞాపక శక్తిలో మనకేం కావాలని చెప్పాను? 4 R'లు కావాలని చెప్పాను. రీడ్, రికాల్, రిట్రీవ్, రిటెన్షన్. రిటెన్షన్ ఈస్ ద బేసిక్ ఫర్ కాగ్నిటివ్ ఇంట్రూజన్ అన్నారు. ఎవరు? నేను కాదు, సైకాలజిస్టులు అన్నారు. రిటెన్షన్ ఈస్ ద బేసిక్ ప్రాసెస్ ఫర్ కాగ్నిటివ్ ఇంట్రూజన్. అంటే మెదడు లోపల ఉండే సృజనాత్మక శక్తికి మూలమైన ఫౌండేషన్. ఇంటికి కనుక పునాది ఎట్లా అవసరమో ఈ రిటెన్షన్ అనే విషయం చాలా అవసరం అంటండి. మరి ప్రతి విషయాన్ని మనం రిటెన్షన్ చేసుకోవాలంటే మనం 4 పనులు సింపుల్ గా చేసేద్దాం. హ్యాపీగా చేద్దాం, నవ్వుకుంటూ చేద్దాం. ఏంటది? రీరెడ్, చదివింది మళ్ళీ చదవటం. రికాల్, ఆ చదివిన దాన్ని మళ్ళీ తలుచుకోవటం. రికాల్ జస్ట్ ఊరికే కళ్ళు మూసుకుని తలుచుకోండి. తర్వాత రిట్రీవ్, మళ్ళీ ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చానండి. నేను కూడా ఇప్పుడు యాక్రోనిమ్ మన రమేష్ గారు ఏం చెప్పారు? యాక్రోనిమ్ ని ఫోకస్ చేయండి మేడం అన్నారు. నేను ఈ యాక్రోనిమ్స్ మరి మీకు చెప్పాలంటే నేను ఏం చేసుకోవాలి? రిట్రీవ్. మళ్ళీ ఏ యాక్రోనిమ్ మా ఫ్రెండ్స్ కి, మా ప్రియ మిత్రులకి, మా వారియర్స్ కి, డైనమిక్ పర్సన్స్ కి, ఇవందరికి చెప్పాలంటే ఏ యాక్రోనిమ్ నేను తయారు చేసుకోవాలి అనే దానికి నేను రిట్రీవ్ చేసుకున్నాను. రిట్రీవ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర చెప్పేటప్పుడు క్లారిటీ కోసం నా మెదడు లోపల రిటెన్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ యాక్రోనిమ్స్ నేను ఎప్పుడైనా ఎక్కడైనా చెప్తాను. అటువంటి శక్తి కమలాకు వచ్చినప్పుడు మీకు రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఐన్స్టీన్ బ్రెయిన్, మన బ్రెయిన్ ఒకటే. కాకపోతే ఐన్స్టీన్ గారికి పెరైటల్ లోబు 15% ఎక్కువ ఉంటుందంట. ఆ 50% వలన వారు అత్యున్నతమైన ఐక్యూ 190 కంటే ఎక్కువ ఐక్యూ ఉన్న వ్యక్తిగా ప్రపంచంలో నేటి వరకు పరిగణింపబడుతున్నారు. అలాగే శకుంతలాదేవి గారు, మనం వీళ్ళని తెలుసుకోవాలండి. శకుంతలాదేవి గారు 13x13 నెంబర్ ఇచ్చేసి చెప్పమంటే వితిన్ షార్ట్ టైంలో ఆమె చెప్పేస్తారండి. మరి ఇప్పుడు మనకి యాక్రోనిమ్ లో ఇప్పుడు మన మెమరీ పవర్ వైపు వచ్చాము. ఇప్పుడు మనం చేసే పనులు ఈ రీడ్, రికాల్, రిట్రీవ్, రిటెన్షన్ అనేది మనకి పరీక్షలప్పుడు కూడా తెలుస్తుందండి. అలాగే మనం ఏదైనా పరీక్షలప్పుడు మనం ఫస్ట్ యూనిట్ లో ఏం చెప్తారు? ఒక సబ్జెక్ట్ చెప్తారు. సార్ వాయిస్ నాట్ క్లియర్ అని అంటుంది. నా దగ్గర ప్రాబ్లమా? క్లియర్ ఉంది మేడం, కాకపోతే స్లో చెప్పండి అని మెసేజ్లు పెడుతున్నారు. స్లోగా అంటే సబ్జెక్ట్ కొంచెం ఎక్కువ ఉంది కదా. సరే, స్లోగా చెప్తాను. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు? మనం ఏం చెప్పుకోవాల్సి వస్తుంది? మనము ఈ రిట్రీవ్, రిటెన్షన్ అనేది మనకి పరీక్షల్లో ఎలా ఉపయోగపడుతుంది, మనకు చదువుకునే విధానంలో ఎలా ఉంటుంది? మనకి టోటల్ చదువుకునే విధానం మొత్తం సైంటిఫిక్ గానే ఉంటుంది. సైంటిఫిక్ గా ఎలా మనం ఫస్ట్ యూనిట్ లో చెప్పిన విషయము మళ్ళీ క్వార్టర్లీ ఎగ్జామ్ లో మళ్ళీ చదువుతాం. అక్కడ ఏం చేస్తున్నాం? రీరెడ్. మరి తర్వాత హాఫ్ ఇయర్లీ విషయంలో రిట్రీవ్ చేసుకుంటాం, మనం చదవము, గుర్తు తెచ్చుకుంటాం. అలాగే యాన్యువల్ ఎగ్జామ్ లో రిటెన్షన్ అయిపోయి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ లో చదివిన దాన్ని పేపర్ ఇట్లా తిప్పేస్తారు. ఇలా తిప్పేసి చూసి ఓహో ఇదే కదా, ఇది చాలు, నాకు గుర్తుంది అని అనుకుంటారు. అలా 4 R'లు మనకి జ్ఞాపక శక్తికి ప్రతి నిమిషం ఉపయోగపడతాయి. మనం ఏ పని చేయాలన్నా ఈ 4 R'లను ఉపయోగించుకోవాలి. అలాగే జ్ఞాపక శక్తి బ్రెయిన్ లో ఎలా తయారవుతుంది? దానికి ఏదన్నా ఒక సిద్ధాంతం ఉందా, ఒక థీసిస్ ఉందా అంటే ఉన్నదండి. మనకి చిన్న పిల్లలప్పుడు మెదడు లోపల 2 సంవత్సరాల బాబుకి
సెకన్కి 3 మిలియన్ న్యూరాన్ కనెక్షన్స్ ఏర్పడతాయి అంటండి. చూడండి ఎంత చైతన్యవంతంగా ఉంటుందో. 2 నుంచి 2 ఏళ్ల పిల్లడికి ఒక సెకండ్కి 3 మిలియన్ కనెక్షన్స్ ఏర్పడతా ఉంటాయి అంటండి. ఆ బాబుకి అప్పుడు ఆ వయసులో మనం ఏం చెబితే అది అతుక్కుపోతుంది. అందుకనే పిల్లలకి ఆ చిన్న వయసులో మనం తెలియక ఎట్లా పెంచుకోవాలో తెలియక ఆ 2 ఏళ్ల వయసు నుంచి మనం నిర్లక్ష్యం చేస్తాం. కానీ దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. నాలాంటి వాళ్ళు మనవలకి చేయకూడదు, మీలాంటి వాళ్ళు మీ పిల్లలకి చేయకూడదు. చిన్నవాళ్ళు అయితే మీకే చేసుకోకూడదు. అలాగే మనకి 7 ఏళ్ల తర్వాత ఈ కనెక్షన్స్ 12 ఏళ్ల తర్వాత మన లోపల నాడుల మధ్యలో ఏర్పడిన కనెక్షన్స్ 50% పోతాయండి, నశించిపోతాయి. మరి ఇవి ఎలా మళ్ళీ రీజనరేట్ అవుతాయి? రీజనరేట్ ఎప్పుడు అవుతుందంటే ఆల్ఫా కండిషన్ కి మన మెదడుని తీసుకెళ్ళినప్పుడు అవుతుంది. ఆల్ఫా కండిషన్ కి మన మెదడుని తీసుకెళ్ళినప్పుడు అవుతుంది. ఆల్ఫా కండిషన్ ఎట్లా ఉంటుంది మేడం అని మీరు అడగచ్చు. 7 హెడ్జెస్ నుంచి 12 హెడ్జెస్ వరకు ఉన్నదాన్ని ఆల్ఫా కండిషన్ అంటారు. మనం మామూలుగా ఎలా ఉంటామో 25 అబోవ్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఈ టైంలో ఒక 20 హెడ్జెస్ వైబ్రేషన్స్ ఉంటాయి. అదే ఆల్ఫాలో ఇట్లా మాట్లాడుతూ విన్నప్పుడు కూడా మీరు కూల్ ట్రైన్ తోటి ఉంటే మీరు వెళ్ళిపోయి 7 హెడ్జెస్కి వెళ్ళిపోవచ్చు. అది ఎలా సాధ్యపడుతుందంటే అది ధ్యానం వల్ల సాధ్యపడుతుంది, ప్రాణాయామం వల్ల సాధ్యపడుతుంది. అలాగే మెమరీలో మనకి అసలు ఇప్పుడు నేను మెమరీ ఎలా ఏర్పడుతుంది అని చెప్దాలనుకున్నాను. అది ఎలా తయారవుతుంది? దీనికి ఒక సైకిల్ ఉందండి. మామూలుగా విషయాలన్నీ మన మెదడులో ఎలా నిక్షిప్తం అవుతాయి అంటే ఒక ఫైల్లో ఒక ఫైలింగ్ క్యాబినెట్ లో ఒక్కొక్క ఫైల్ ఎలా పెడతామో మన మెదడు లోపల కూడా విషయాల్ని అట్లా నిక్షిప్తం చేసుకుంటుంది మెదడు. అంటే ఒక పెద్ద విషయాన్ని చిన్న చిన్న విషయాలుగా స్టోర్ చేసుకుని దాచుకుంటుంది మెదడు. దాన్ని మనం దీనికి ఒక సైకిల్, ఏ సైకిల్ ఉంది దానికి? సైకిల్ ఏంటంటే ఫస్ట్ 7 స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ పర్సెప్షన్, తర్వాత ఎన్కోడింగ్, మూడవది సెన్సరీ స్టోరేజ్, నాలుగవది స్టోరేజ్ మెమరీ, ఐదవది రీరెడ్, ఆరవది రిటెన్షన్, ఏడవది ఫర్గెట్నెస్. ఫస్ట్ పర్సెప్షన్. ఈ మెదడు లోపల నిక్షిప్తమయ్యే ఏ విషయమైనా కూడా మన జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే లోపలికి వెళ్తుంది. అర్థమైంది కదండి? మన జ్ఞానేంద్రియాల ద్వారా మన కన్ను, చూపు, మన హృదయము అనుభూతి చెందే ఎమోషన్స్, వీటన్నిటి ద్వారా మాత్రమే మెదడు లోపలికి నిక్షిప్తమైపోతుంది. దాన్ని పర్సెప్షన్. పర్సెప్షన్ అనేది సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా వెళుతుంది. నెక్స్ట్ స్టెప్ ఎన్కోడింగ్. ఎన్కోడింగ్ అంటే ఏంటి? ఏం లేదండి. ఎన్కోడింగ్ అనేది ఒక ప్రక్రియ. అంటే ఏంటి? దాని మీద అటెన్షన్ పే చేయటం. చూడండి, సింపుల్. మెమరీ పవర్ పెరగాలంటే మనము దేని మీద కావాలంటే దాని మీద అటెన్షన్ పే చేస్తే మనకి జ్ఞాపక శక్తి పెరిగిపోతుంది. ఇందాకే నేను చెప్పా, చాలా సింపుల్, చెయ్యటంలో నిర్లక్ష్యం. మెదడు చాలా చక్కగా కోఆపరేట్ చేస్తుందండి మనకి, కానీ మనం దాన్ని వాడుకోవట్లేదు. ఏదైతే మీరు ఏకాగ్రతగా వింటున్నా, చేస్తున్నా, ఆ క్యాలిక్యులేషన్స్ వేరే ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మన ఎన్కోడింగ్ అంటే ఏంటి? అటెన్షన్ పే చేసినప్పుడు మన మెదడు నిక్షిప్త, మన సెన్సరీ జ్ఞానేంద్రియాల ద్వారా మన మెదడు లోపలికి వచ్చిన విషయాలు ఎన్కోడింగ్ అంటే మనం అటెన్షన్ పే చేసినప్పుడు సెన్సరీ మెమరీ అని ఉంటాయండి. అంటే జ్ఞానేంద్రియాలకి, ప్రతి జ్ఞానేంద్రియాలు తెలుసు కదా, 5: కన్ను, ముక్కు, చెవి, నోరు, టేస్ట్, తర్వాత స్మెల్, టచ్. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు అంటారు. ఇందాక వ్యాక్ గో అని చెప్పాను కదా, దానికి సంబంధించి ఇప్పుడు చెప్తాను. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం గ్రహించిన విషయాన్ని
మనం ఎన్కోడ్ అంటే అటెన్షన్ పే చేసినప్పుడు మన సెన్సరీ రిజిస్టర్స్ సార్ రమేష్ గారు ఆ పిక్చర్ పెడతారండి, మెదడు పిక్చర్ పెడతారా? వీలవుతుందా? అది పెట్టండి సార్, అందరికి అర్థం. ఇది కాదు సార్, నేను మీకు పంపించాను చూస్తాను. నేను మీకు పంపించాను. పెరేటల్ లోబు లోబ్స్ ఇట్లా మన మెదడు సెన్సరీ పవర్స్ ద్వారా అంటే జ్ఞానేంద్రియాల ద్వారా నిక్షిప్తం చేసుకున్న విషయాన్ని మనం ఏకాగ్రతతో ఒక ఏకాగ్రత అనే విషయం కనుక జోడించినప్పుడు మనకి ఏమవుతుందంటే లోపల సెన్సరీ రిజిస్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఆక్సిపెటల్ లోబ్, ఇది కన్నుకి సంబంధించిన లోబ్ అండి, గోల్డ్ స్పాట్ కలర్. అలాగే గ్రీన్ కలర్ మన స్పర్శకు సంబంధించిన టచ్కి సంబంధించిన లోబ్ అండి. అలాగే ఇక్కడ కింద ఉన్న బ్రౌన్ కలరు ఆడిటరీ ఫంక్షన్ అంటే వినటానికి సంబంధించిన లోబ్ అండి, అంటే చెవికి సంబంధించిన లోబ్. ఇట్లా మన 5 జ్ఞానేంద్రియాలకి సంబంధించి ఈ 4 లోబ్లు 5 జ్ఞానేంద్రియాలకి సంబంధించిన విషయాలని నిక్షిప్తం చేసుకుంటాయి. దాని లోపల సెన్సరీ రిజిస్టర్స్ ఉంటాయి. అంటే జ్ఞానేంద్రియాలు ద్వారా వచ్చిన విషయాన్ని రిజిస్టర్, మన కంప్యూటర్ లో కూడా అంతే అంటాం కదండి, రిజిస్టర్స్ అంటాం. అదే వొకాబులరీ ఇక్కడ కూడా మెమరీలో కూడా ఈ రిజిస్టర్స్ సెన్సరీ రిజిస్టర్స్ ద్వారా స్టోర్ చేసుకున్న తరువాత స్టోరేజ్ మెమరీలోకి వెళ్ళిపోతుందండి. ఆ స్టోరేజ్ మెమరీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 2 రకాల మెమరీలు ఉంటాయండి. షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీగా నిక్షిప్తం అవుతాయి. షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏంటి? చాలా స్పీడ్ గా గుర్తుంటుంది, తొందరగా మర్చిపోతాం. మనకి అటెన్షన్ తక్కువ పెట్టిన వాటికి షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతాయి. మనం ఏదైతే అటెన్షన్ పెట్టి రీరెడ్ అంటే మనం వింటున్నప్పుడే మనం గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఈ 4 కలర్స్ లోబ్స్ ఉన్నాయి. అది బ్లూ కలర్ ఫ్రంటల్ లోబు, గ్రీన్ కలర్ పెరేటల్ లోబు, అలాగే ఆరెంజ్ కలర్ ఆక్సిపెటల్ లోబు, ఈ కింద లైట్ బ్రౌన్ కలర్ టెంపరల్ లోబు అని అన్నానండి. అన్నప్పుడు మీరు ఒక్క నిమిషం ఫోకస్ చేస్తే మీకు 10 రోజుల తర్వాత కూడా గుర్తుంటుంది. అది లాంగ్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ పర్మనెంట్ గా ఉంటుంది, చాలా డ్యూరేషన్ ఎక్కువ రోజులు ఉంటుంది. మరి ఇది పర్మనెంట్ మెమరీలోకి ఎట్లా తీసుకెళ్ళాలి? ఇందాక చెప్పాను కదా, తిరిగి తిరిగి చదవాలి, తిరిగి తిరిగి గుర్తు చేసుకోవాలి. అలా తిరిగి తిరిగి మరల గుర్తు చేసుకున్న విషయాలకి మన మెమరీ లోపల రిటెన్షన్ అయిపోయి ఉంటాయి. అట్లా ఫర్గెట్నెస్ అంటే ఏమీ లేదండి. మతిమరుపు అంటే మర్చిపోయామనే దానికి ఏంటంటే అర్థము, మనము లోపల నిక్షిప్తం చేసుకోవటం చెయ్యలేదు అని అర్థం. లేకపోతే నిశ్చితం చేసుకున్న విషయాన్ని మరల మనం తిరిగి పునరుచ్చరణ చేసుకోలేదు అని అర్థం. మతిమరుపు అంటే ఏదో గొప్ప విషయం అదేదో అనుకోకండి. మర్చిపోవటం అంటే ఏం లేదు, దాని మీద మనం ఫోకస్ చేయలేదు. ఇప్పుడు టోటల్ గా మీకు ఇక్కడ అందరికి అర్థమైపోయి ఉంటుంది. జ్ఞానేంద్రియాలు ఫోకస్ చేసినప్పుడు మాత్రమే పర్మనెంట్ మెమరీ లాగా వెళ్తుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒకే ఒక లక్షణాన్ని పెంచుకోవాలి. ఆ లక్షణం ఏంటి? ఫోకస్ చేయటం. ఆ ఫోకసింగ్ అంటే కాన్సన్ట్రేషన్ గా ఒక విషయం మీద మనసుని లగ్నం చేయటం. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఇందాక అన్నాను కదా, డోస్. ఇప్పుడు వస్తున్నాను, వ్యాక్ గో. వ్యాక్ గో అంటే ఏంటి? ఇక్కడ మన వ్యాక్ గో అంటే ఏంటంటే విజువల్, అంటే
కన్ను ద్వారా వచ్చేదాన్ని విజువల్ అంటారు. ఇది యాక్రోనిమ్ అండి. ఆడిటరీ మెమరీ, విజువల్ మెమరీ, కైనెస్థెటిక్ మెమరీ, గస్టేటరీ మెమరీ, ఆల్ఫాక్టో మెమరీ. ఈ 5 రకాల మెమరీలు ఉంటాయి. ఈ 5 రకాల మెమరీలు సెన్సరీ ఆర్గాన్స్ తోటి, అంటే మన జ్ఞానేంద్రియాలతోటి టచ్ అయి ఉంటాయి. ఆ జ్ఞానేంద్రియాలు మన యొక్క ఇందాక చూపించాను కదా, ఆ లోబ్స్ తో టచ్ అయి ఉంటాయి. ఆ లోబ్స్ తో టచ్ అయినప్పుడు ఈ మెమరీని బ్యాక్ గో అని అన్నాం. ఇందాక చూసాం కదా, మెమరీలో బ్యాక్ గో అంటే ఇది చాలు. మీకు బ్రెయిన్ డేకి వెళ్ళారండి, బ్యాక్ గో డోసు చెప్పేయండి, అయిపోతుంది మెమరీ పవర్. ఆ 4 లోబులు గుర్తుంచుకోండి, మీకు గుర్తుంటుంది. అయితే విజువల్ మెమరీ, ఈ మెమరీలో కూడా దేనికి ఎంత కెపాసిటీ ఉంది అనేది నేను తర్వాత చెప్తాను. మరి మెమరీ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పెరగదు అనేది మనం తెలుసుకోవాలి. మన లోపల వ్యతిరేక ఆలోచన ధోరణి ఉన్నప్పుడు మన లోపల 2 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అది ఏంటి? కార్టిజాలు, అడ్రినాలు. అలాగే మన లోపల భయం ఉన్నప్పుడు మన మెదడు లోపల ఆ సెరిబెల్లం మధ్యలో ఎమిగ్డాలా అనే దాని సైజ్ పెరుగుతుంది. అట్లాంటప్పుడు మనం కెపాసిటీ ఉండదండి. కాబట్టి మన జ్ఞాపక శక్తి ఎప్పుడు నిత్య నూతనంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, కాంతివంతంగా మనం చెప్పే విషయంలో, మనం చేసే పనిలో ప్రతిబింబించాలంటే మనకి డోస్ అనే హార్మోన్లు రిలీజ్ చేసుకోవాలి. నాకు చాలా సంతోషంగా ఉంది ఇంటర్నేషనల్ యోగా డే నాడు మీకు డోస్ గురించి చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు. వాట్ ఈస్ డోస్? ఇట్ ఈస్ అన్ యాక్రోనిమ్. దీస్ ఆర్ 4 హార్మోన్స్. ఈ హార్మోన్స్ 4 హార్మోన్స్ మన శరీరంలో రిలీజ్ అయినప్పుడు మన జ్ఞాపక శక్తి అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. డోస్ అంటే ఏంటి? ఏమి లేదండి. ఎండార్ఫిన్. ఫస్ట్ నేను వెనక నుంచి ముందుకు వస్తున్నాను. ఎండార్ఫిన్ అనేది భౌతిక శరీరానికి సంబంధించిన విషయం. ఎండార్ఫిన్ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మన జ్ఞాపక శక్తి పెరగాలంటే రోజు కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్లు రకరకాల ఎక్సర్సైజ్లు ఉంటాయండి. బ్రెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజ్లు. నేను ఒక ఎక్సర్సైజ్, బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఒకటి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. డేమో మీరు కూడా చేద్దురు కానీ. అలాగే డి అంటే డోపమైన్. చిన్న చిన్న లక్ష్యాలండి. ఇప్పుడు మనం ఆ లక్ష్యాలు ఏంటి? ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అయిపోయింది, నేను వెంటనే ఒక క్లాస్ తయారవ్వాలి. లేకపోతే అసైన్మెంట్లు, ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పారు, అసైన్మెంట్స్ ఏంటి, ఇంత చిన్న విషయం నేను చెప్పలేనా, ఇంత చిన్న విషయం నేను చేయలేనా, కమలా మేడం నాకు ఈ మెమరీ గురించి చెప్పేశారు కదా, నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద అసైన్మెంట్ చేసేయగలను. అలా చిన్న విషయాన్ని మీరు అవలీలగా చక్కగా సంతోషంగా యాక్సెప్ట్ చేశారనుకోండి, డోపమైన్ రిలీజ్ అవుతుంది. అలాగే ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అంటే ఏంటంటే చిన్న చిన్న పలకరింపులు. హ్యాపీ మార్నింగ్ రాగానే ఏం చెప్తున్నాం మనం? హ్యాపీ ఈవినింగ్ అని చెప్తున్నాం. అలాగే ఒక కస్టమర్ విషయము, ఒక చక్కటి అభినందన పూర్వకమైన ఆహ్వానం. అలాగే వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నాం? జై హింద్, జై భారత్, వందే మాతరం. అక్కడ ఆయన సైకాలజికల్ బ్రెయిన్ ఉందండి. చంపా నాగేశ్వరరావు గారు ఈజ్ ఏ సైకాలజిస్ట్. అబ్జర్వ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయటంలోనే ఒక బ్రెయిన్ కి సంబంధించిన పవర్ స్టెప్అప్ అవుతుంది. అలా 2 విషయాలప్పుడు మనం అందరం హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఈవినింగ్ అని చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళని చక్కగా పలకరించినప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. సెరటోనిన్ అంటే ఏంటంటే ఒక మనిషిని ఇంకొక మనిషి హక్ చేసుకున్నప్పుడు, మన వాళ్ళని దగ్గరికి తీసుకున్నప్పుడు, ఇట్లా షేక్ హ్యాండ్ చేసుకున్నప్పుడు అప్పుడు సెరటోనిన్ రిలీజ్ అవుతాయండి. ఈ 4 పనులు మన చేతిలోవే కదండి. చక్కగా చేశారు. మన జ్ఞాపక శక్తిని పెంచుకుందాం. సరే, ఇప్పుడు రమేష్ గారు ఒకసారి స్క్రీన్ మీద నేను కనపడేటట్టు చేయరా? ఒక ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఇప్పుడు మీకు చిన్న యాక్టివిటీ అండి. నేను ఒక పేపర్ పెన్ ఉంది కదా, జీరోలు వేయండి. నేను 30 సెకండ్స్ ఇస్తాను టైము. జీరోలు వేయండి. ఓన్లీ 30 సెకండ్స్. సారీ, నేను 15 సెకండ్స్ ఇస్తాను. సైన్స్ టైం సరిపోదేమో.
15 సెకండ్స్ కి ఎన్ని జీరోలు వేసారో కౌంట్ చేయండి. పక్కన రాసుకోండి. మళ్ళీ అగైన్ ఐ ఆమ్ గివింగ్ 15 seconds ఫర్ జీరోస్, రైటింగ్ జీరోస్. స్టార్ట్. స్టాప్. ఇప్పుడు వేసిన జీరోస్ పక్కన రాసుకోండి. వీడియో ఆన్ చేయాలండి, మేము చూస్తుంటే కనపడట్లేదు మీరు చేస్తున్నారా లేదో అనేది. సార్ ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇంకొక అసైన్మెంట్, దీంట్లోనే కంటిన్యూ. ఇప్పుడు మీరు సెన్సరీ, నాకు అన్ని చెప్తురు కానీ తర్వాత చెప్తురు కానీ, మీరు సెన్సరీ ఆర్గన్స్ అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా చెయ్యాలి అనే ఫోకస్ చేసుకోండి బ్రెయిన్ ని. అటెన్షన్, పే అటెన్షన్ అన్నాను కదా ఇందాక. ఎన్కోడింగ్, ఇప్పుడు ఎన్కోడింగ్ స్టేజ్ కి రండి. ఎన్కోడింగ్ స్టేజ్ కి వచ్చి ఇప్పుడు జీరోలు వేయండి. స్టార్ట్ చేయమన్నప్పుడే చెయ్యాలి. స్టార్ట్. వీడియో ఆన్ చేయాలి సార్, వీడియోస్ ఆన్ చేయండి, మీ అందమైన మొహాలను మాకు చూపించండి. స్టాప్. ఇప్పుడు మీరు 3 times జీరోలు ఎన్నెన్ని వేశారో ఒక్కళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు చార్ట్ చేయండి. ఫస్ట్ సారి అప్పుడు ఎన్ని జీరోలు, రెండోసారి ఎన్ని జీరోలు, మూడోసారి ఎన్ని జీరోలు. పదిహేను, 20, 24, 31, 37, 34. అనురాధ గారు వెరీ గుడ్. 33, 35, 35, 35, 40, 20 అంటే అక్కడ ప్రెషర్ ఫీల్ అయ్యారు మీరు. 40, 45, 55. తగ్గవండి, ఖచ్చితంగా పెరగాలి. వెరీ గుడ్. ఇక్కడ SFR అనే ఆయనకి కరెక్ట్ గా వచ్చింది, అక్కడ ఆయనకి ఇంక్రీజ్ అయింది. ఇదిగో ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి ఆయనకి ఇంక్రీజ్ అయింది. ఇలా బ్రెయిన్ పనిచేస్తుందండి. చూడండి 36 నుంచి 40 అంటే ఏంటన్నట్టు అప్వర్డ్ డైరెక్షన్ లో వెళుతుంది. డౌన్ డైరెక్షన్ అనేది వచ్చిందంటే అక్కడ మీరేదో ఒక ఎమోషన్ ఫీల్ అయ్యి ఉంటారు, అక్కడ ఫ్రీజ్ అయింది, అంతేగాని బ్రెయిన్ క్యారెక్టర్ కాదు అది. ఇప్పుడు చూడండి రియల్ మన ఈయన 20, 31, 37 దట్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. ఇక్కడ తెలిసిపోయింది కదా మీకు. ఇది ప్రాక్టికాలిటీ. అలాగే మెమరీకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఒకటి చెప్తాను. 2 rabbits అని నేను ముద్దుగా చెప్పుకుంటానండి. ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ ఒక ర్యాబిట్, ఇదిగో ఇలా, ఓకేనా. రైట్ సైడ్ 2 అంటే రైట్ హ్యాండ్ తోటి 2, లెఫ్ట్ హ్యాండ్ తోటి ర్యాబిట్ ని పెట్టండి. అందరూ చేస్తున్నారు కదా, నాకు కనపడరు, ప్లీజ్ చెయ్యండి. తర్వాత ఇది లెఫ్ట్ హ్యాండ్ తోటి 2, రైట్ హ్యాండ్ తోటి ర్యాబిట్. దీన్ని స్పీడ్ గా చెయ్యాలి. ఇలా మీరు రోజు లెఫ్ట్ హ్యాండ్ తోటి 2వ నెంబరు, రైట్ హ్యాండ్ తోటి ర్యాబిట్, రైట్ హ్యాండ్ తోటి 2వ నెంబరు, లెఫ్ట్ హ్యాండ్ తోటి ర్యాబిట్ చేశారు. 2 rabbits గుర్తుంచుకోండి. ఇది ఒక 20 సార్లు చేయండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ తోటి చేసే పనులన్నీ రైట్ హ్యాండ్ తోటి కూడా చేయండి. రైట్ హ్యాండ్ తోటి చేసే పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్ తోటి చేయండి. మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగే బాల్స్ ఉన్నాయి, ఇలా 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 ఎగరేసి బోత్ హ్యాండ్స్ తోటి ఇట్లా చేశారు, జగ్లింగ్ అంటారు దీన్ని. ఇలా ఇలా బాల్స్ ఇట్లా వేస్తే జగ్లింగ్ అంటారు. ఆ జగ్లింగ్ చేస్తే బాగా పెరుగుతుంది మెమరీ. ఇందాక చెప్పాను కదా ఎందువల్ల పెరుగుతుంది. న్యూరాన్ లో ఒక లోప్ నుంచి ఇంకో లోప్ కి కనెక్షన్స్ పెరుగుతాయి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. యాక్రోనిమ్ లో మీకు కెపాసిటీ, మైండ్ పవర్ ఎందుకు పెరుగుతోంది, అది కెటలిస్ట్ లాగా ఎందుకు ఉపయోగపడుతోంది అంటే ఒక విషయం ఉందండి. లైఫ్ గురించి లవ్ అనేది మీకు ఒక లోబ్ లో ఇక్కడ టచ్ అయి ఉంటుంది. మరి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకొక లోబ్ లో ఎక్కడో పడి ఉంటుంది. ఆ విషయం ఎఫ్ అనేది ఇంకొక లోబ్ లో ఎక్కడో పడి ఉంటుంది. అంటే మెమరీలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్టోర్ అవుతాయి. ఏదో పక్కన ఇళ్ళు పక్కన ఉన్నట్టు ఉండదు. మెమరీలో అట్లాగే ఉంటుంది. కంప్యూటర్ మెమరీలో కూడా అట్లాగే ఉంటుంది. కంప్యూటర్ ఎవరైనా చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్టోర్ అవుతుంది. ఈ యాక్రోనిమ్ మనం లైఫ్ కి సంబంధించి కాంబినేషన్ పెట్టుకున్నాం కదా, పెట్టుకునేటప్పటికల్లా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా చురుకుగా నాడీ వ్యవస్థ పని చేయాలి. పని చేసినప్పుడు దాంట్లో వచ్చే తరంగాలు ఏంటి, ఇందాక చెప్పాను చూసారా, విద్యుదయస్కాంత తరంగం వస్తుంది.
విద్యుదయస్కాంత తరంగం వస్తుంది కాబట్టి మనకి మెమరీ పవర్ యాక్రోనిమ్ లో ఎక్కుతుంది. ఇక్కడ చివరగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఐఎమ్ కమింగ్ టు ద ఎండ్. ఎందుకంటే ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, టైం సరిపోదు. మరి అయితే మనం ఏ పనులు చేసినప్పుడు జ్ఞాపక శక్తి మనకి ఎలా ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయం. ఏ పనులు ఇప్పుడు మీకు 2 రకాలు చెప్పాను. ఒకటి యాక్టివిటీలో మీ మెమరీ పవర్ ఎలా పెరిగింది, ఎన్కోడింగ్ చేసినప్పుడు అంటే మామూలుగా చేసిన దానికంటే నెక్స్ట్ టైం పెరిగింది, నెక్స్ట్ టైం కంటే ఎన్కోడింగ్ అటెన్షన్ పే చేసినప్పుడు పెరిగింది. కొంతమందికి తగ్గిందంటే వాళ్ళు ఎమోషనల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వకండి, మన మామూలు మెథడ్ అట్లా ఉండదు. తర్వాత రెండో యాక్టివిటీ చెప్పాను, ఇలా 2 ర్యాబిట్స్ అనేది. తర్వాత ఇది, తర్వాత ఇట్లా ఒక చేతిలో ర్యాబిట్, ఒక చేతిలో 2, ఒక చేతిలో ర్యాబిట్, ఒక ఏలికి, ఒక చేతిలో 2, ఇలా చేసుకోండి. తర్వాత ప్రాణాయామం, తర్వాత మెడిటేషన్ నేను చివరికి చేయిస్తాను, ఒక 2 నిమిషాలు చేస్తాను. ఎలా చిన్న టెక్నిక్ ఉందని చెప్తాను. ఇప్పుడు మనకి ఏ పనులు చేస్తున్నప్పుడు మనకి మెమరీ ఉంటుంది. మనం ఏం పనులు చేస్తామండి గుర్తుంచుకోండి. ఒకటి మాట్లాడతాం, రెండోది రాస్తాము, మూడోది వింటాము. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు చేసే పని కొంతమంది రాస్తూ వింటూ ఉంటారు. తర్వాత ఆ రాసి విన్నది ఇందాక మీరు చెప్తారు కదా, రీడింగ్ కొన్ని చదువుతూ ఉంటాము, తర్వాత చూస్తూ ఉంటాము. వీటికి ఎంత శాతము జ్ఞాపక శక్తి వస్తుంది అనేది మనం తెలుసుకుంటే సరదాగా ఉంటుంది. మనము మాట్లాడినప్పుడు 100 విషయాలు వింటే 10% మాత్రమే మనకి జ్ఞాపకం ఉంటుంది. తర్వాత ఏం పని చేస్తాం, ఎక్కువగా రాస్తూ ఉంటాం. రాస్తూ ఉన్నప్పుడు 20% మాత్రమే మనకి గుర్తుంటుంది రాసినప్పుడు. మరి వింటా ఉన్నప్పుడు ఆడిటరీ మెమరీ అంటారు. రాసినప్పుడు ఏంటది, ఇది టచ్ తోటి కూడుకున్న మెమరీ అన్నమాట. అంటే ఏంటి, గస్టేటరీ మెమరీ, ఆల్ఫాక్టో మెమరీ అంటే స్మెల్, గస్టేటరీ అంటే మన నోటికి సంబంధించి, కైనెస్థెటిక్ మెమరీ కిందకు వస్తుంది అనమాట. ఇది టచ్ లో మనకి ఈ మెమరీ మనం రాస్తూ ఉన్నప్పుడు 20%. ఆడిటరీ మెమరీ అనేది పవర్ఫుల్ కొంచెం, దానికి 30% ఉంటుంది లిజనింగ్. అంటే ఏంటి, టెంపరల్ లోబ్ని వాడుతున్నాం అక్కడ, టెంపరల్ లోబ్ని వాడుతున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా టెంపరల్ లోబ్ ఏంటి, మెమరీ ఉంటుంది, దాంట్లో హీరింగ్ వినటానికి సంబంధించింది ఉంటుంది, ఇక్కడ ఉంటుంది టెంపరల్. ఇది తర్వాత మనం రాస్తూ వింటూ ఉంటాం కదండి, లిసనింగ్ అండ్ రైటింగ్. అక్కడ మనకి 50% గుర్తుంటుంది. అలా కాకుండా ఇట్లా చదువుతూ ఉంటాము, చదివినప్పుడు 80% గుర్తుంటుంది. చూస్తూ ఉంటాం 100 గుర్తుంటుంది. అందుకని మనం సినిమాకి వెళ్ళొస్తాం. సినిమాకి వెళ్ళినప్పుడు మనం కథని మొదలు నుంచి చివరి దాకా పండితుడు పామరుడు అని కాకుండా ప్రతి ఒక్కరూ మొదలు నుంచి చివరి దాకా చక్కగా కథ చెప్పగలుగుతారు. కారణం విజువల్ కి అంత పవర్. అందుకనే పీపీటీలు ఎక్కువ చేస్తున్నారు. విజువల్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఎందుకని, మెదడు ఒక విజువల్ రూపంలో విషయాన్ని దాచుకుని ఉంటుంది. నేను బ్రైటర్ మైండ్స్ ట్రైనర్ నండి. బ్రైటర్ మైండ్స్ ట్రైనర్ లో నాకు చాలా అద్భుతం అనిపించింది. ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక అతనికి మామూలుగా కళ్ళకు గంతలు కట్టేసుకుంటారండి పిల్లలు. కట్టేసుకుని ఇక్కడ ఫ్రంటల్ లోబ్ యాక్టివేట్ అవుతుంది. అంటే బై క్లోజింగ్ అవర్ ఐస్ దే కెన్ ఐడెంటిఫై ది కలర్స్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఇప్పుడు నన్ను ఈ సెల్ కనుక బ్రైటర్ మైండ్ చేసిన వాళ్ళ పిల్లలకి ఎవరికో పంపించి, కమలా ఆంటీ ఏం చీర కట్టుకుందిరా, కమలా ఆంటీ ఏం డ్రెస్ వేసుకుంది, ఏ జ్యువెలరీ పెట్టుకుంది అంటే ఆ పిల్లలు చెప్పేస్తారండి కళ్ళకు గంతలు కట్టుకుంది. వాళ్ళకి ఫెరైటల్ లోబ్ ఓపెన్ అవుతుంది. సరే, ఇక్కడ అది కాదు నేను చెప్పదలుచుకుంది. నాకు ఈ మెమరీ అనేది కలరు, ఒక అబ్బాయి రెడ్ కలర్ బాల్ ఇచ్చానండి. రెడ్ కలర్ బాల్ ఇచ్చినప్పుడు బాబుని అడిగా, ఇది రెడ్ ఆంటీ అన్నాడు. నాన్న ఎలా చెప్పగలిగావు? మా అమ్మ బొట్టు కనపడింది ఆంటీ అన్నాడు. వాడికి వాళ్ళ అమ్మ బొట్టు ఎర్రది స్టోర్ చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఎరుపు అనగానే ఆ బాబు బ్రెయిన్ లో వాళ్ళ మదర్ యొక్క బొట్టు నిలబడిందండి. అందరికి ఒకే రకంగా నిలబడదు కలర్స్ కానీ ఏవైనా.
అదే నాకు వింత అనిపించింది. ఇంకొక బాబు ఆకుపచ్చ అనంగానే ఏం చెప్పాడంటే, "వరే నువ్వు ఎట్లా కనుక్కున్నావు? హౌ డు యూ ఫైండ్ ద కలర్ ఆఫ్ గ్రీన్" అని అంటే, ఒకడు చెట్టు కనపడింది అన్నాడు. ఇంకొక బాబు ఏం చెప్పాడంటే, "మా ఇంటి గేట్ ఆకుపచ్చ రంగు ఉంటుంది ఆంటీ, అది కనపడింది" అన్నాడు. కాబట్టి మనసు లోపల నిశ్చిత్రమయ్యే విషయాలు ఏ రంగుతోటి, ఏ అర్థంతోటి ఎవరికి ఒకే రకంగా నిశ్చిప్తం అవ్వవు. అది మనం తెలుసుకోవాలి. చాలా వెరైటీగా ఉంటుందండి. చాలా డెప్త్ కూడా ఉంటుంది. దీనికి కావాల్సిన చాలా సులభం. రీరెడ్, రీకాల్, రిట్రీవ్, రిటెన్షన్. మెమరీ పవర్ మీ చేతుల్లోనే ఉంటుంది. అంతిమంగా మనం ఒక చిన్న మెమరీ మనకి ఎప్పుడు ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది అంటే, మనకి మెదడు లోపల 60,000 జ్ఞాపకాలు పర్ డే వస్తాయండి. ఆలోచనలు 60,000 టైమ్స్ వస్తాయి. 60,000 నుంచి 70,000, 72,000. మరి ఇన్ని జ్ఞాపకాలు కాకుండా అవసరమైన జ్ఞాపకాలు మాత్రం, ఆ ఒత్తిడి, ఆ ఫ్లో ఆఫ్ థాట్స్ తగ్గే విధంగా ఉండాలంటే మెడిటేషన్ అండి. దాంట్లో కూడా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో న్యూరోప్లాస్టిసిటీ అనేది ఎక్కువ జరుగుతుందండి. ఇందాక చెప్పాను కదా, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే ఎందుకు ఇది శక్తివంతమైనది అంటే, నేను హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ అని చెప్పట్లేదండి. ఐ విల్ గో ఎవ్రీథింగ్ ఇన్ సైంటిఫిక్ వే. నాకు అలవాటు ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, హృదయము ఈ మెదడు కంటే ఇక్కడ ఉన్న మెదడు అత్యంత శక్తివంతమైనది. ఇక్కడ 1 వాట్కి ఎలక్ట్రికల్ పవర్ ఉంటే ఇక్కడ 100 టైమ్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. కాబట్టి థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. కాబట్టి మనం ఈ మెడిటేషన్ నేర్చుకున్నప్పుడు మన లోపల జ్ఞాపక శక్తి అత్యుత్తమంగా ఉంటుంది. దానికి ఉదాహరణ, ప్రైమ్ ఎగ్జాంపుల్ మీ ఎదురుగున్న ఈ కమలేనండి. ఎందుకంటే నా రియల్ లైఫ్ లో నేను బోటనీ స్టూడెంట్ని. డిగ్రీలో నేను బోటనీ స్టూడెంట్ని. కానీ ఎందుకు కట్టానో నాకు తెలీదు, ఎంసీఏ కట్టాను. ఎంసీ అంటే వెరీ డెప్త్ సబ్జెక్ట్. అది టోటల్ గా ఒక డ్రై సబ్జెక్ట్. కంప్యూటర్ కదా, ఎంసీఏలో మనకి ప్రామినెంట్ గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఇంకొకటి మ్యాథ్స్ ఎక్కువ ఉండాలి. నేను నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్, నాన్ కంప్యూటర్ స్టూడెంట్. మై ఏజ్ ఈజ్ 50 years. మన హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేసినప్పుడు న్యూరోప్లాస్టిసిటీ జరిగి మెమరీ పవర్ పెరుగుతుంది మనకు తెలియకుండా. ఆ మెమరీ పవర్ పెరగటం వలన నేను 50 ఏళ్ల వయసులో ఎంసీఏ చేసి 54 ఏళ్ల వయసులో ఒక పెద్ద ప్రభుత్వ కాలేజీలో ఎంఎస్సి కంప్యూటర్ స్టూడెంట్స్ కి లెక్చరర్ గాను, బిఎస్ డిగ్రీ వాళ్ళకి లెక్చరర్ గా, ఎంఎస్సి వాళ్ళకి ప్రొఫెసర్ గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రిజల్ట్ మీరు నమ్మరు, 8 మంది లెక్చరర్స్ నేను చెప్పిన సబ్జెక్ట్ లో మాత్రము అందరికి హైయెస్ట్ మార్క్స్. నాట్ ఓన్లీ 1 స్టూడెంట్ అండి, టోటల్ క్లాస్ మొత్తం. దట్ ఈస్ ద మిరకిల్ ఆఫ్ మెడిటేషన్ పవర్. మెడిటేషన్ నేర్చుకోండి, ఏ పద్ధతి అయినా. వీలైతే ఈ మెమరీ పవర్ పెరగటానికి కావలసిన ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా ట్రాన్స్మిషన్ పవర్ మనం అబ్జార్బ్ చేసుకునే ఈ మెడిటేషన్ పద్ధతి కూడా మీ అందరికి ఇష్టం ఉంటే మన వాసవి మెంటర్స్ కనుక అరేంజ్ చేస్తే ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. నేను చెప్తాను, 3 days పడుతుంది. సో ఇది అయిపోయింది. ఇట్ ఈస్ సపరేట్ సబ్జెక్ట్. ఇట్లా మనం జ్ఞాపక శక్తిని ఇట్లా ఉపయోగించుకోవచ్చండి. మరి కమలా కంటే మీరందరూ గొప్పవాళ్లే కదా, మీరందరూ చిన్నవాళ్ళు కూడా ఉండుంటారు చాలా మంది. మరి నేను చేసినట్టు మీకు రాదా? ఖచ్చితంగా వస్తుంది. మీ శరీరం నా శరీరం ఒకటే. సో ఇప్పుడు నేను ఒక చిన్న రిలాక్సేషన్ టెక్నిక్ చెప్తాను, ఒక 2 నిమిషాలు. మనం మెమరీని ఆల్ఫా కండిషన్ తీసుకెళ్తాం. ఓకేనా? ఓకే అంటే ఎస్ అంటే చాట్ చేయండి. ఓన్లీ 2 minutes పడుతుంది. చాటింగ్ ప్లీజ్. ఓకే, ఇప్పుడైనా నేను ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. వెంకటేశ్వరరావు గారు, మన రమేష్ గారు ఇద్దరు ఇందాక నుంచి వీడియోలు ఆన్ చేసుకోమన్నారు కదా. మరి నేనేమో మొబైల్ లోంచి ఆపరేట్ చేస్తున్నాను. నాకు తెలియదు మీరు ఎట్లా చేస్తున్నారు.
వాళ్ళిద్దరి కోరిక విన్నపోని గమనించి వీడియో లాంచ్ చేయండి. ఏం పర్వాలేదు, మీరు ఏ డ్రెస్ లో ఉన్నా మేమేమనుకో. ఓకే, థ్యాంక్ యూ. చేయాలి చేయాలి చేయాలి. చాలా మంది వీడియోలు ఆఫ్ చేశారు. ప్లీజ్ మీరు ఏమండి లుంగి కట్టుకోండి, పని వేసుకోండి, నైటీలు వేసుకోండి, ప్లీజ్ ఓపెన్. వీ డోంట్ థింక్ ఎనీథింగ్. అవి కట్టుకొని రారు ఫస్ట్ రోజు నాడు చెప్పాము. We are here to help you. Okay, okay, thank you. So let us start. సుఖంగా కూర్చోండి. మీ కళ్ళని మృదువుగా మూయండి. మూలము నుండి వచ్చు దివ్య ప్రవాహము మీ శిరస్సు నుండి మీ శరీరం, మీ మెదడులోకి ప్రసరిస్తున్నదని ఊహించుకోండి. ఆ దివ్య తరంగం మీ మెదడులో ఉన్న ఒత్తిడిని తొలగించి ప్రశాంతతను అనుభూతి చెందుతున్నది. నెమ్మది నెమ్మదిగా ఆ ప్రవాహం మీ ఎడమ ముఖము యొక్క ఎడమ భాగము నుంచి కిందకు ప్రసరించి ఎడమ చేయిలోంచి మీ వేలి ద్వారా చేయి యొక్క ఎడమ చేతి యొక్క వేళ్ల కొనల ద్వారా మీలో ఉన్న మాలిన్యాలు, సంక్లిష్టతలు, అనవసరమైన ప్రతి ఒక్కటి తొలగిపోతున్నది, బయటకి పోవచ్చు. మీ ఎడమ వైపునున్న ఛాతీ భాగము, ఎడమ కాలిలోకి దివ్య తరంగం ప్రసరిస్తుంది. కాలి పై భాగము నుంచి మోకాలు, మీ మడమలు, పాదాలు, వేళ్ల కొనల నుంచి అన్నీ బయటికి తొలగిపోతున్నారు. అనవసరమైన ప్రతి ఒక్కటి బయటికి తొలగిపోతుంది. దివ్య ప్రవాహము కుడి మెదడు నుంచి మీ శిరస్సు కుడి భాగము నుంచి కిందకు ప్రసరిస్తూ మీ కుడి చేయి నుంచి మోచేయి, ముంజేయి, చేయి ముందు భాగం, మణికట్టు, వేళ్ళు, వేళ్ల కొనల నుంచి అనవసరమైన ప్రతి ఒక్కటి బయటికి పోవుచుంది. ఆ దివ్య తరంగం ఎడమ వైపునున్న ఛాతీ నుంచి కుడి వైపునున్న ఛాతీ నుంచి మీ కుడి కాలిలోకి ప్రసరిస్తున్నది.
కాలి కింద భాగం, మోకాలు, మడమలు, కుడి పాదము యొక్క వేళ్ల కొనల నుంచి క్లిష్టతలు, మాలిన్యాలు అన్ని తొలగిపోతున్నాయి. ఇప్పుడు మీ శరీరము అంతా చాలా శాంతిని, ప్రశాంతతను అనుభూతి చెందుతున్నది. Your body is like a temple of God. Slowly open your eyes. నెమ్మదిగా మీ కళ్ళను తెరవండి. ఎవరైనా చార్ట్ చేయగలరా ఒకళ్ళిద్దరు ఎలా అనుభూతి చెందారు? వెరీ గుడ్. రిలాక్స్ అవుతుందండి. రిలాక్స్ అయినప్పుడు మన మెదడు 7 హెడ్జెస్ దగ్గరికి వెళ్తుంది. ఆల్ఫా కండిషన్, థీటా కండిషన్, డెల్టా కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఇట్ ఈస్ ఆ కండిషన్ లో మన మెదడు లోపల జ్ఞాపక శక్తి అట్లా మనం ఏదైనా పని చేసినప్పుడు కొంచెం సేపు కూల్ గా అట్లా వెళ్ళిపోయి మనం ఏ పని మొదలు పెట్టినా కూడా మీకు సక్సెస్ వస్తుంది. లాస్ట్ లో నేను ఒకటి తెలియజేస్తున్నాను. మంత్ర ఫర్ సక్సెస్ అండి. ఏ విషయమైనా మనం మొదలు పెట్టినప్పుడు, ఇప్పుడు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఉన్నప్పుడు మనకు ఒక 6 క్యారెక్టర్స్ కావాలండి. ఒకటి ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీస్, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేయడం కోసమే మనకి అసైన్మెంట్స్ ఇచ్చారండి. తర్వాత మనకి ఇంకేం కావాలి? లాట్స్ ఆఫ్ లవ్. అంటే ఎక్కడ లవ్? మనం చేసే పని మీద లాట్స్ ఆఫ్ లవ్ ఉండాలి. తర్వాత మోటివేషన్ బయట నుంచి ఎవరో ఇవ్వరండి, మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ కూడా బయట నుంచి ఎవరు చెయ్యరండి. మనం ముందు ఎంకరేజ్ చేసుకుని నేను బాగా చేయగలను, కమల బాగా చేయగలదు అని నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటే బయట వాళ్ళు అప్పుడు మొదలు పెడతారు ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే ఎంకరేజ్ చేసుకున్న తర్వాత మాత్రమే రిఫ్లెక్షన్ బయటకు కనపడుతుంది. నెక్స్ట్ రిపిటీషన్. ఇందాక కూడా వచ్చింది మెదడుకు సంబంధించి 4 R's లో రిపిటీషన్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. తర్వాత నాట్ గివింగ్ అప్ అంటే వదిలి వేయకూడదండి. ఏ పనికి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందో మనకి తెలియదండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. నాకు 10వ తరగతి అప్పుడు మేము సెలవులకి మా తాతయ్య గారి ఇంటికి వెళ్ళామండి. వెళ్తే అప్పుడు టీవీ లేవు, ఏమీ లేవు. అట్లాగే ఒక చిన్న రేడియో ఉండేది. నాకు స్కూల్లో ఎక్కడో ఒక నాటిక ఎవరో వేశారు, గుర్తుంది. అయితే 10 మంది పిల్లలు ఉంటాం కదా, ఒక చిన్న నాటిక, ఆ విన్న నాటిక, చూసిన నాటిక నేను మళ్ళీ రాసి ప్లే చేయించానండి. అందరం చేసాం. నేను డైరెక్టర్ని. చిన్నదండి, ఒకే ఒక్క ఈవెంట్. చూడండి, వినండి జాగ్రత్తగా. అది అయిన తర్వాత నా జీవితంలో నాలో ఒక రచయిత్రి ఉన్నారని నాకు తెలీదు. కానీ అది ఎప్పుడు బయటపడిందంటే, నేను ఒక బాలోత్సవం అన్నప్పుడు ఒక స్కూల్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఆ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఆ స్కూల్ పిల్లలతోటి ఒక నాటిక తయారు చేశానండి. 5 years నేను 5 నాటికలు రాశాను. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 5 నాటికలు నేషనల్ అవార్డు వచ్చింది కొత్తగూడెం బాలోత్సవంలో. ఢిల్లీ నుంచి కూడా వస్తారు, 22 రాష్ట్రాల వాళ్ళు వచ్చేవారండి ఇక్కడికి. 5 నాటికలకి 5 సంవత్సరాలు అవార్డ్స్ వచ్చాయి. ఆ టాపిక్స్ కూడా వెరైటీగా ఉంటాయి. దైవ కణము, జీవన సాఫల్యం, సమతుల్య జీవనం, ఆలోచన, ఇలా అన్నమాట 5 టాపిక్స్. అట్లాగే అంటే
ప్రతి ఏ విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. జీవితం అత్యంత విలువైనదండి. దాన్ని చక్కగా కాపాడుకోవాలి. ఉన్న జీవితాన్ని ఆనందంగా జీవించాలి. చైతన్యవంతంగా మనం ఉండాలి. చైతన్యాన్ని ఎదుటి వాళ్ళకిచ్చే అవకాశం మీకు ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఇచ్చిందండి. నేర్చుకోండి, పెంచుకోండి, పంచుకోండి. చైతన్యాన్ని పెంచుకోండి, చైతన్యాన్ని పంచుకోండి. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు నేను మీ అందరూ నాకెవరు తెలియదు. కానీ ఎంతో ఆనందంగా ఉందండి. మీరందరూ నాకు కనపడకపోయినా ఆనందంగా ఉంది. ఇటువంటి ఆనందం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అయిన మీ ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఇప్పుడు రమేష్ గారు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు. సో మెనీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కైండ్ లిసనింగ్ అండ్ ఫర్ కైండ్ బేరింగ్. ప్రెజెంటేషన్స్ తయారు చేయమంటారు రమేష్ గారు. నాకెందుకో ఐఎమ్ సో వీక్ ఇన్ ప్రెజెంటేషన్స్. నేర్చుకుంటాను. మై ఏజ్ ఇస్ 62 years. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ mentors, all the mentors, for giving me such a nice opportunity. Thanks for sharing my lot of lovely things with all of you. Thank you, one and all. థ్యాంక్ యూ అక్కయ్య గారు.